Hi everyone, welcome to Sridhar CC. So this class we will discuss the July month part 4 current affairs. సో ఆల్మోస్ట్ ఒక 55 నియర్లీ 60 క్వశ్చన్స్ వరకు కవర్ చేద్దామండి. లెట్స్ సీ ద ఫస్ట్ క్వశ్చన్ చూడండి. సో ఫస్ట్ క్వశ్చన్ ఏంటండి అంటే విచ్ స్టేట్ హ్యాస్ ప్రిపేర్డ్ ద ఆయుష్ బేస్డ్ ఎకనామిక్ అప్గ్రేడేషన్ స్కీమ్ కాల్డ్ దేవరానియా యోజన. సో ఏ స్టేట్ రీసెంట్గా దేవరానియా అనే యోజన ప్రోగ్రామ్ని స్టార్ట్ చేసింది? సో ఎవరితో సపోర్ట్ అండి అంటే ఇది ఆయుష్ వాళ్ళు సపోర్ట్ చేశారండి. ఆయుష్ అంటే ఆయుర్వేద, యోగా, ఉనాని, సిద్ధ అండ్ హోమియోపతి. దీస్ పీపుల్ హ్యాస్ గివింగ్ ద సపోర్ట్. సో ఫైనల్లీ ఇది ఒక ఎకనామిక్ ఆయుష్ బేస్డ్ ఎకనామిక్ అప్గ్రేడేషన్ స్కీమ్ అనొచ్చు. ఎకనామిక్ అప్గ్రేడేషన్ స్కీమ్ ఆ ప్రోగ్రామ్ ఏంటి దేవరానియా యోజన. సో దేనికోసం అండి అంటే అక్కడ పబ్లిక్ ఆ స్టేట్లో ఉన్న పబ్లిక్ యొక్క హెల్త్ రిలేటెడ్ యాక్టివిటీస్ని ఇంక్రీజ్ చేయడం కోసం, టు ఇంప్రూవ్ ద హెల్త్ కేర్ సర్వీసెస్ ఇన్ ద స్టేట్ అండి. ఆ దేశంలో ఆ రాష్ట్రంలో హెల్త్ కేర్ సర్వీసెస్ని పెంచడం కోసం, వాళ్ళ లైవ్లీహుడ్ని సపోర్ట్ చేయడం కోసం ఈ ప్రోగ్రామ్ని స్టార్ట్ చేస్తున్నారు. సో ఇంతకీ ఏ స్టేట్లో స్టార్ట్ చేస్తున్నారంటే దానికి ఆన్సర్ వచ్చి మధ్యప్రదేశ్ స్టేట్ అండి. సో మధ్యప్రదేశ్ స్టేట్ శివరాజ్ సింగ్ చౌహాన్ అనే పర్సన్ సీఎంగా యాక్ట్ చేస్తున్నారు. దెన్ ఇక్కడ మధ్యప్రదేశ్ స్టేట్కి గవర్నర్గా మంగూభాయ్ పటేల్ అనే పర్సన్ని రీసెంట్గా గవర్నర్గా అపాయింట్ చేశారు. మంగూభాయ్ పటేల్. సో ఇతను రీసెంట్గా అపాయింట్ అయిన గవర్నర్ అనమాట. ఏ స్టేట్కి? మధ్యప్రదేశ్ స్టేట్కి కొత్తగా అపాయింట్ అయిన గవర్నర్ అండి. సో మిజోరాం స్టేట్కి కంబంపాటి హరిబాబు అనే పర్సన్ ఇక్కడ గవర్నర్గా అపాయింట్ చేస్తున్నారు. హర్యానా స్టేట్కి ఎవరు? బండారు దత్తాత్రేయ గారిని. సో బండారు దత్తాత్రేయ. సో ఇతను దత్తాత్రేయ గారు గవర్నర్గా యాక్ట్ చేస్తున్నారు. దెన్ అలాగే హిమాచల్ ప్రదేశ్కి ఎవరు గవర్నర్గా ఉన్నారండి అంటే దట్ ఈస్ రాజేంద్ర అర్లేకర్ అనే పర్సన్. అర్లేకర్. సో అర్లేకర్ అనే పర్సన్ ఇక్కడ గవర్నర్గా యాక్ట్ చేయడం జరుగుతుంది. దెన్ మణిపూర్ స్టేట్ ఈజ్ ఆల్సో దేర్ లా గణేషన్. మణిపూర్ స్టేట్కి లా గణేషన్ అనే పర్సన్ని గవర్నర్గా అపాయింట్ చేశారు. శ్రీధరన్ పిల్లయ్ అనే పర్సన్ గోవా స్టేట్కి గవర్నర్గా యాక్ట్ చేస్తున్నారు. దెన్ అలాగే కర్ణాటక స్టేట్కి తవార్ చంద్ గెహ్లట్ అనే పర్సన్ని గవర్నర్గా అపాయింట్ చేశారు. కర్ణాటక స్టేట్కి కొత్తగా అపాయింట్ అయిన సీఎం ఎవరు? హూ వాజ్ అ న్యూ సీఎం ఆఫ్ కర్ణాటక? ద పర్సన్ ఈజ్ బసవరాజ్ బొమ్మాయి అనే పర్సన్ ఇక్కడ గవర్నర్గా ఉన్నారు. సో ఇతను కర్ణాటక స్టేట్కి సీఎం అండి, నాట్ గవర్నర్. ఇతను గవర్నర్గా కాదు, సీఎంగా అపాయింట్ చేశారు కర్ణాటక స్టేట్కి. గవర్నర్ ఎవరు? కర్ణాటకకి తవార్ చంద్ గెహ్లట్ అనే పర్సన్ ఇక్కడ గవర్నర్గా యాక్ట్ చేస్తున్నారు. సో వీ నో దీస్ ఆల్ ద పాయింట్స్ ఓన్లీ. సో ఇప్పుడు అడిగింది ఏంటి ఇక్కడ? దేవరానియా యోజన అనే స్టేట్ ఏ ప్రోగ్రామ్ ఎక్కడ స్టార్ట్ చేశారండి అంటే మధ్యప్రదేశ్ స్టేట్లో స్టార్ట్ చేశారు. ముఖ్యమంత్రి యుద్ధ కళ్యాణ్ యోజన అనే ప్రోగ్రామ్ని కూడా మధ్యప్రదేశ్ స్టేట్ వాళ్ళే స్టార్ట్ చేశారు. సరే, ఇలా చాలా స్కీమ్స్ ఉన్నాయండి మధ్యప్రదేశ్. ల్యాండ్ సర్వే ఇండెక్స్లో టాప్లో కూడా మధ్యప్రదేశ్ స్టేటే ఉంది. సరే, నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. సెకండ్ క్వశ్చన్ ఏంటి? సో నాసా ఈజ్ సెలెక్టెడ్ విచ్ స్పేస్ కంపెనీ టు లాంచ్ ఇట్స్ ప్రోబ్ ఆఫ్ జూపిటర్స్ మూన్ యూరోపా. సో నాసా వాళ్ళు రీసెంట్గా ఒక ప్రైవేట్ స్పేస్ కంపెనీని సెలెక్ట్ చేసుకున్నారండి. వై దే సెలెక్టెడ్ అండి అంటే ఎస్పెషల్ ద రీజన్. సో నాసా కొలాబరేషన్తో వాళ్ళు ఒక జూపిటర్ యొక్క మూన్ ఏదైతే ఉందో, జూపిటర్ యొక్క మూన్ పేరు ఏంటి? దట్ ఈస్ యూరోపా అనేది జూపిటర్ యొక్క మూన్ అనమాట. సో మన సోలార్ సిస్టంలో చాలా బిగ్గెస్ట్ ప్లానెట్ ఏది అంటే జూపిటర్ ప్లానెట్. దీనికి చాలా శాటిలైట్స్ ఉన్నాయి. వన్ ఆఫ్ ద శాటిలైట్ ఏది అంటే మూన్ అవుతుంది. ఈ మూన్ దాని పేరేంటి? దట్ ఈస్ యూరోవా. దీన్ని అబ్జర్వ్ చేయడం కోసం ఒక శాటిలైట్ని స్పేస్లో పంపించాలనుకుంటున్నారు. అది ఎవరు పంపించాలంటే దానికి ఆన్సర్ వచ్చి స్పేస్ ఎక్స్ కంపెనీ అండి. స్పేస్ ఎక్స్తో మన రీసెంట్గా నాసా వాళ్ళు అగ్రిమెంట్ చేసుకుని జరిగింది. సో ఇన్ ద ఫ్యూచర్ దే వాంట్ టు సెండ్ వన్ టైప్ ఆఫ్ శాటిలైట్స్ ఆన్ ద జూపిటర్స్ మూన్ యూరోవా టు ప్రోబ్ ద మూన్, అంటే పరిశీలించడం అనమాట. మూన్ని మొత్తం పరిశీలించడం కోసం పంపించబోతున్నారు. అలాగే నాసా కంట్రీ గురించి మనం ఇంకా చెప్పొచ్చండి. నాసా వాళ్ళు ఒక రోవర్ని పంపించారు. పర్సర్వెన్స్ అనే రోవర్ని పంపించడం జరిగింది. సో ఈ రోవర్ని అట్లాస్ 5 అనే శాటిలైట్ రాకెట్ నుంచి స్పేస్లో పంపిస్తున్నారు. అలాగే నాసా వాళ్ళు 2023కి మూన్ మీదకి కూడా ఒక మొబైల్ రోబోట్ని పంపించబోతున్నారు. సో మొబైల్ రోబోట్ని కూడా మూన్ మీదకి పంపించాలని డిసైడ్ చేశారు. సో దట్ ఈస్ 2023కి అనమాట. సో ఇవన్నీ నాసా వాళ్ళు స్టార్ట్ చేసింది. ఈ స్పేస్ ఎక్స్ అనే కంపెనీతో స్పేస్ ఎక్స్ వాళ్ళు స్పేస్లోకి కొత్తగా ఒక స్టార్లింక్ అనే ప్రాజెక్ట్ని పంపించబోతున్నారు. అది మెయిన్ పర్పస్ ఏంటి? ఇంటర్నెట్ కనెక్టివిటీని పెంచడం కోసం. ఆ ఇంటర్నెట్ కనెక్టివిటీని పెంచడం కోసం స్పేస్ ఎక్స్ కంపెనీతో గూగుల్ కంపెనీ వాళ్ళు ఒక డీల్ చేసుకోవడం జరిగింది. సో దీస్ ఆర్ ద సమ్ కరెంట్ అఫైర్స్ పాయింట్స్ అండి. సరే, నెక్స్ట్ క్వశ్చన్ చూడండి ఒకసారి. నెక్స్ట్ పాయింట్ ఏంటండి అంటే విచ్ కంట్రీ గవర్నమెంట్ హ్యాస్ అనౌన్స్డ్ టు డెవలప్ ద ఆల్టర్నేటివ్ సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ఫర్ ఫేస్బుక్, వాట్సాప్. అలాగే ఒక దేశం వాళ్ళు ఏం చేశారండి అంటే దాని ఫేస్బుక్కి, వాట్సాప్కి ఒక సపరేట్గా ఆల్టర్నేటివ్ ప్లాట్ఫామ్ క్రియేట్ చేసుకున్నారు. ఫేస్బుక్కి ఆల్టర్నేటివ్గా జోగ్ అనేది, వాట్సాప్కి ఆలాపన్ అనేది ఆల్టర్నేటివ్ ప్లాట్ఫామ్స్గా పెట్టుకున్నారు. సో దేనికండి అంటే ఈ జనరల్గా ఈ వాట్సాప్ అయినా ఫేస్బుక్ అయినా కమ్యూనికేషన్ పర్పస్ కోసం వాడే సోషల్ నెట్వర్కింగ్ ప్లాట్ఫామ్స్. సో ఆ దేశంలో కమ్యూనికేషన్ లోకల్ వెండర్స్ కానీ, లోకల్ ఎంటర్ప్రీనర్స్ కానీ వాళ్ళలో సెల్లర్స్, బయర్స్ కమ్యూనికేషన్స్ ఏదైనా చేసుకోవడం కోసం
ఫారెన్ కంట్రీ యొక్క ప్లాట్ఫామ్స్ ఎందుకు? సో, మనం ఎందుకు ఓన్‌గా క్రియేట్ చేసుకోకూడదని వాళ్ళ లాంగ్వేజ్‌లో వాళ్ళకి నచ్చిన విధంగా 2 సోషల్ నెట్వర్కింగ్ ప్లాట్‌ఫామ్‌ని వాళ్ళు క్రియేట్ చేసుకున్నారు. ఎస్పెషల్లీ టు బూస్ట్ అప్ the connectivity between the local vendors and the sellers and buyers. So the answer for this question is బంగ్లాదేశ్ కంట్రీ వాళ్ళు ఈ ప్రోగ్రామ్ని స్టార్ట్ చేశారండి. సో బంగ్లాదేశ్ కంట్రీకి ప్రైమ్ మినిస్టర్గా షేక్ హసీనా అనే పర్సన్ యాక్ట్ చేస్తున్నారు. ఇదిగో ఈ సిరియా కంట్రీకి రీసెంట్గా బషర్ అల్ హసద్ అనే పర్సన్ని మళ్ళీ అతన్ని ప్రెసిడెంట్గా అపాయింట్ చేయడం జరిగింది. 1999 నుంచి యాక్ట్ చేస్తున్నాడు బషర్ అల్ హసద్ అనే పర్సన్ ఆ దేశానికి ప్రెసిడెంట్గా. సరే, నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. నెక్స్ట్ క్వశ్చన్, హూ హ్యాస్ బీన్ నేమ్డ్ యాజ్ ఏ ఆల్ ఇండియా ఫుట్బాల్ ఫెడరేషన్ ఉమెన్ ఫుట్బాలర్ ఆఫ్ ద ఇయర్. సో ఉమెన్ ఫుట్బాలర్ ఆఫ్ ద ఇయర్ కింద ఎవరిని డిక్లేర్ చేశారండి అంటే ఆన్సర్ వచ్చి బాలాదేవి అనే పర్సన్ అపాయింట్ చేశారు. దట్ ఈస్ ఇంటర్నేషనల్ ఆల్ ఇండియా ఫుట్బాల్ ఫెడరేషన్ అండి. మరి అలాగే మనీషా కళ్యాణ్ అనే పర్సన్ని ఎమర్జింగ్ ప్లేయర్ కింద డిక్లేర్ చేశారు. షీఈ్ అ బెస్ట్ ప్లేయర్ అండి అండ్ షీఈ్ అ ఎమర్జింగ్ ప్లేయర్ అండి. అలాగే దట్ ఈస్ సందేశ్ జిగ్జాన్ అనే పర్సన్ ఎవరైతే ఉన్నారో అతన్ని మెన్స్లో అతన్ని ఆల్ ఇండియా ఫుట్బాల్ ఫెడరేషన్లో బెస్ట్ ప్లేయర్ కిందకి డిక్లేర్ చేశారు. ఎవరిని? అదే మెన్స్ ఫుట్బాలర్ అయితే ఎవరు? మెన్స్ ఫుట్బాలర్ ఆఫ్ ద ఇయర్ కింద ఎవరిని డిక్లేర్ చేశారు? సందేశ్ జిగ్జాన్ అనే పర్సన్ అండి. సురేష్ సింగ్ అనే పర్సన్ ఎమర్జింగ్ ప్లేయర్. వీళ్ళిద్దరూ మెన్స్ కేటగిరీ అనమాట. వీళ్ళు అడిగింది ఇప్పుడు ఉమెన్స్ కేటగిరీ కాబట్టి బాలాదేవి ఈస్ అ బెస్ట్ ఫుట్బాలర్ for the women's category and emerging player is Manisha Kalyan. So where is head office of All India Football Federation? The head office of this one is belongs to న్యూ ఢిల్లీలో దీని హెడ్ క్వార్టర్స్ ఉందండి. సో ఈ మెన్స్ ప్లేయర్ గురించి మనం జూలై మంత్ కరెంట్ అఫైర్స్ పార్ట్ 3లో చెప్పామండి. సరే, ఇప్పుడు అడిగింది ఉమెన్స్కు సంబంధించింది అనమాట. సరే, నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. షిఫ్ట్ లాంచ్డ్ ద, ఇక్కడ షిఫ్ట్ అంటే ఫుల్ ఫామ్ ఏంటి? షిఫ్ట్ ఫర్ ఫుల్ ఫామ్ ఈ సొసైటీ ఫర్ వరల్డ్ వైడ్ ఇంటర్ బ్యాంక్ ఫైనాన్షియల్ టెలికమ్యూనికేషన్. ఓకేనా? ఫైనాన్షియల్ టెలికమ్యూనికేషన్, దట్ ఈస్ అ ఫుల్ ఫామ్ ఆఫ్ షిఫ్ట్ అండి. టెలికమ్యూనికేషన్ ఇది షిఫ్ట్కి ఫుల్ ఫామ్ అవుతుంది. యాక్చువల్గా ఈ షిఫ్ట్ యొక్క హెడ్ ఆఫీస్ వచ్చి మనకి బెల్జియం కంట్రీలో ఉందండి. దిస్ విల్ హ్యావ్ హెడ్ ఆఫీస్. దీనికి 8 కానీ లేదా 11 డిజిట్స్ ఉంటాయి. 8 or 11 డిజిట్స్ ఆర్ దేర్ ఫర్ దిస్ పర్టికులర్ షిఫ్ట్ కోడ్. సో ఎందుకు యూజ్ చేస్తారు షిఫ్ట్ కోడ్? ఒక దేశం నుంచి వేరే కంట్రీకి అమౌంట్ ఆఫ్ మనీ పంపించాలంటే ఆ దేశం యొక్క బ్యాంక్ యొక్క షిఫ్ట్ కోడ్ మనకు తెలియాలి. మన ఇండియాలో మనకు ఐఎఫ్ఎస్సి కోడ్స్ ఎలా అయితే ఉంటాయో దెన్ అలాగే మనం వేరే కంట్రీకి ఫండ్ పంపించాలంటే ఆ దేశం యొక్క బ్యాంక్లో షిఫ్ట్ కోడ్ మనకు తెలియాలి. వాళ్ళు మనకు పంపించాలంటే మన దేశం యొక్క బ్యాంక్ యొక్క షిఫ్ట్ కోడ్ వాళ్ళకి తెలిస్తే ఫండింగ్ అనేది ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. ఇప్పుడు రీసెంట్గా ఏం చేశారండి అంటే ఒక సర్వీస్ని స్టార్ట్ చేసింది. షిఫ్ట్ హ్యాస్ లాంచ్డ్ ద వన్ ఆఫ్ ద సర్వీస్. సో ఏంటి ఆ సర్వీస్? దేనికోసం అండి? ఇట్ ఈస్ ఎనేబులింగ్ ద స్మాల్ బిజినెసెస్ అండ్ కన్జ్యూమర్స్. ఇండియాలో ఉన్న స్మాల్ బిజినెసెస్ కానీ ప్రపంచంలో ఉన్న స్మాల్ బిజినెస్కి కన్జ్యూమర్స్కి ఒక ఫెసిలిటీ ఇచ్చిందనమాట. ఏంటి ఆ ఫెసిలిటీ? దానివల్ల యూజ్ ఏంటండి అంటే టు సెండ్ ద ఫాస్ట్ అండ్ హైలీ సెక్యూర్ అండ్ కాంపిటేటివ్లీ ప్రైస్డ్ లో వాల్యూ క్రాస్ బోర్డర్ పేమెంట్స్ ఎనీవేర్ ఇన్ ద వరల్డ్. ప్రపంచంలో ఎక్కడైనా కానీ ఎక్కడి నుంచి ఎక్కడికైనా కానీ చాలా ఫాస్ట్గా చాలా సెక్యూర్గా సో అమౌంట్ ఆఫ్ మనీని పంపించే విధంగా ఈ ఒక సర్వీస్ని లాంచ్ చేశారు. సో దీని యొక్క మెయిన్ పర్పస్ ఏంటి? ఏ దేశం నుంచైనా ఎక్కడి నుంచి ఎక్కడికైనా కానీ చాలా సెక్యూర్డ్ అండ్ ఫాస్టెస్ట్గా అమౌంట్ ఆఫ్ మనీ ట్రాన్స్ఫర్ చేయడం కోసం స్టార్ట్ చేశారు. సో ఇంతకీ షిఫ్ట్ స్టార్ట్ చేసిన ప్రోగ్రామ్ పేరేంటండి అంటే ద ఆన్సర్ ఈస్ షిఫ్ట్ గో అనే సర్వీస్ని స్టార్ట్ చేశారు. క్లియర్ కదా? షిఫ్ట్ గో. అండ్ ఇదే షిఫ్ట్తో రీసెంట్గా మన ఇండియాలో ఒక ప్రైవేట్ సెక్టర్ బ్యాంక్ కూడా ఫస్ట్ ఒక అగ్రిమెంట్ చేసుకుంది. ఎందుకంటే క్రాస్ బోర్డర్ పేమెంట్ని చాలా ఫాస్ట్గా చేయడం కోసం అండి. ఏ బ్యాంక్ అది? ఐసిఐసి బ్యాంక్ వాళ్ళు స్టార్ట్ చేశారు. సో ఇది డైరెక్ట్గా షిఫ్ట్ వాళ్ళు లాంచ్ చేసిన ప్రోగ్రామ్ పేరు షిఫ్ట్ గో. ఐసిఐసి బ్యాంక్ వాళ్ళు కూడా షిఫ్ట్తో అగ్రిమెంట్ చేసుకోవడం జరిగింది ఫర్ ద సేమ్ టైప్ ఆఫ్ రీజన్ అండి. సో ఇట్ విల్ హ్యావ్ ద టోటల్ 8 or 11 డిజిట్స్ ఆర్ దేర్. ఫస్ట్ 4 డిజిట్స్ వచ్చి బ్యాంకుని, తర్వాత 2 డిజిట్స్ వచ్చి కంట్రీని, తర్వాత 2 డిజిట్స్ వచ్చి లొకేషన్ని, లాస్ట్ 3 డిజిట్స్ వచ్చి బ్రాంచ్ని రిప్రజెంట్ చేస్తాయి. ఆ లాస్ట్ 3 డిజిట్స్ అనేది ఆప్షనల్ అనమాట. ఉండొచ్చు, ఉండకపోవచ్చు. ఎందుకంటే రీజనల్ ఆఫీసెస్ అయితే ఉండవు, వేరే బ్రాంచ్లు అయితే ఉంటాయి అనమాట. సరే, నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. Till July 2021, how many houses have been sanctioned under Pradhan Mantri Awas Yojana Urban? So announced by the Government of India. So ఈ ప్రధానమంత్రి పిఎంఏవై అర్బన్ ఒక ప్రోగ్రామ్ ఉంది. ఇది ప్రధానమంత్రి ఆవాస్ యోజన అర్బన్ అంటాం. అలాగే ప్రధానమంత్రి ఆవాస్ యోజన రూరల్ అనే ప్రోగ్రామ్ కూడా ఉందండి. ఈ 2 ప్రోగ్రామ్స్ ఎప్పుడు స్టార్ట్ చేశారంటే 2 స్టార్ట్ చేసింది 2015లోనే. కానీ ఈ ప్రధానమంత్రి అర్బన్ యోజన యొక్క టార్గెట్ ఏంటండి అంటే అర్బన్ యొక్క టార్గెట్ వచ్చి బై ద 2022 వచ్చేటప్పటికి 2 crore హౌసెస్ని కన్స్ట్రక్షన్ చేయాలి. 2022 వచ్చేటప్పటికి ఇండియా మొత్తం మీద 2 కోట్ల ఇళ్ళని కన్స్ట్రక్షన్ చేసి పూర్ పీపుల్కి ఇవ్వాలి. ఇదే అర్బన్ రూరల్ ప్రోగ్రామ్ యొక్క మెయిన్ టార్గెట్ అయితే ఇది విలేజెస్లో ఎక్కువ మంది ఉన్నారు కాబట్టి వీళ్ళ టార్గెట్ వచ్చి 3 కోట్లు అనమాట. ఎప్పటికీ సేమ్ బై 2022కే. ఇప్పుడైంది 2021లో ఉన్నాం కదా, ఇంతవరకు ఎన్ని ఇంటిని ప్రధానమంత్రి ఆవాస్ యోజన అర్బన్ ప్రోగ్రామ్ కింద శాంక్షన్ చేశారు? హౌ మెనీ హౌసెస్ ఆర్ శాంక్షన్ అండర్ ప్రధానమంత్రి అర్బన్ యోజన? సో ద శాంక్షన్ టిల్ నౌ దట్ ఈస్ కన్సిడర్ యాజ్ ఏ 1 crore 13 lakhs హౌసెస్ ఆర్ ద కన్స్ట్రక్టెడ్ అండి.
ఇప్పటి వరకు 1,30,00,000 ఇంటిని డెలివరీ చేశారు. శాంక్షన్ అయినాయి అనమాట. ఏ ప్రోగ్రామ్ కింద? ప్రధానమంత్రి ఆవాస్ యోజన అర్బన్ ప్రోగ్రామ్ కింద. అదే రూరల్ ప్రోగ్రామ్ కింద ఎన్ని శాంక్షన్ చేశారండి అంటే దట్ ఈస్ యూ కెన్ సే 50,09,000 అండి. ఆల్మోస్ట్ 50,09,000 హౌసెస్ అనమాట. అది 50,90,000 ఇళ్ళని ఇప్పటి వరకు శాంక్షన్ చేయడం జరిగింది. అది రూరల్ అయితే. అర్బన్ అయితే ఎంత? 1,13,00,000 అండి. సో చూడం. మరి 2022 వచ్చేటప్పటికి వాళ్ళు పెట్టిన 2 crores and 3 crores టార్గెట్ రీచ్ అవుతారో లేదో చూడాలి. సరే, దెన్ నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. నెక్స్ట్ పాయింట్ ఏంటండి అంటే, సో విచ్ మినిస్ట్రీ హాస్ లాంచ్డ్ ద వెబ్ బేస్డ్ పోర్టల్ www.pmcareforchildrens.com టు ఫెసిలిటేట్ ద సబ్మిషన్ ఆఫ్ అప్లికేషన్స్, ఐడెంటిఫికేషన్స్ అండ్ చిల్డ్రన్స్ ఎలిజిబుల్ టు రిసీవ్ ద సపోర్ట్ ఓన్లీ. కరోనా టైంలో ఎవరి పేరెంట్స్ అయితే, ఏ పిల్లల పేరెంట్స్ అయితే చనిపోయి పిల్లలు అనాథలుగా మారారు, సో వాళ్ళ కోసం కానీ, లేదా చాలా చిన్నప్పటి నుంచి చాలా ఫైనాన్షియల్గా ఇబ్బంది పడుతూ, సో ఆర్ఫన్స్గా పెరిగిన పిల్లలు ఎవరైనా ఉంటే, సో దోస్ పీపుల్ కెన్ అప్లై ఫ్రమ్ దిస్ పర్టికులర్ వెబ్సైట్. ఈ పోర్టల్లో నుంచి వాళ్ళు అప్లై చేసుకుంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇస్ గివింగ్ సమ్ సపోర్ట్ అనమాట. ఫైనాన్షియలీ సపోర్ట్, ఎడ్యుకేషనలీ దే ఆర్ గివింగ్ సపోర్ట్, అకామిడేషన్ దే ఆర్ గివింగ్, ఫుడ్, అకామిడేషన్, ఎడ్యుకేషన్స్ ఇదంతా కూడా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా చూసుకుంటుందండి. దానికోసం ఆ పిల్లలు ఆ గార్డియన్స్ కానీ వాళ్ళైనా కానీ పిఎం కేర్ ఫర్ చిల్డ్రన్స్ అనే పోర్టల్లో అప్డేట్ చేసుకుంటే వాళ్ళ డీటెయిల్స్ని, సో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇస్ గివింగ్ సపోర్ట్ టు దెమ్. So the answer for this question is, which of the ministry has recently started this program? That is Union Home Ministry. That is Union Women's and Child Development Minister. That is Smriti Irani recently ఈ ప్రోగ్రామ్ని లాంచ్ చేశారు. స్మృతి ఇరానీ consistencies belongs to Amethi consistency, belongs to Uttar Pradesh state only. Home Minister is the person is Amit Shah from Gandhinagar consistency. Tribal Affairs Minister Arjun Munda from that is Kunti. That is considered as a Jharkhand state only. Education Minister we know Dharmendra Pradhan, and he is from the Madhya Pradesh member of Parliament of Rajya Sabha. And Union Health Ministry is Mansakhi Mandhavia. He was a Rajya Sabha MP from Gujarat state only. Okay. So next question should be C. So which country took the presidency of the United Nations Security Council from August 1st? సో ఏ దేశం ఆగస్టు మంత్లో యునైటెడ్ నేషన్ సెక్యూరిటీ కౌన్సిల్కి ప్రెసిడెంట్గా యాక్ట్ చేస్తుందండి అంటే దానికి ఆన్సర్ మనం ఇండియా కంట్రీ అని చెప్పొచ్చు. సో ఆగస్టు మంత్లో ఏ కంట్రీ హెడ్గా ఉంది? ఇండియా. అదే సెప్టెంబర్ మంత్ అనుకోండి, ఇఫ్ యూ సే దిస్ సెప్టెంబర్ మంత్ ద హెడ్ ఆఫ్ ద కంట్రీ, సో విచ్ వన్ ఈస్ ఐస్లాండ్. సో ఐర్లాండ్ కంట్రీ ఈజ్ యాక్టింగ్ యాజ్ హెడ్ అండి. సో అక్టోబర్ మంత్ వీ కెన్ సే దట్ ఈస్ కెన్యా ఈజ్ యాక్టింగ్ యాజ్ హెడ్, అండ్ నవంబర్ మంత్ వీ కెన్ సే దట్ ఈస్ మెక్సికో ఈజ్ హెడ్ ఆఫ్ దిస్ వన్, అండ్ అలాగే డిసెంబర్ మంత్ అయితే నైజీర్ అనే కంట్రీ దీనికి హెడ్గా యాక్ట్ చేస్తుంది. హెడ్ అంటే ప్రెసిడెంట్గా యాక్ట్ చేస్తున్నాయి. ఒక్కొక్క మంత్కి ఒక్కొక్క దేశాన్ని ప్రెసిడెంట్గా డిక్లేర్ చేశారండి. అలాగే మనకి జూలై మంత్ గురించి మనం మాట్లాడుకున్నట్లయితే, సో జూలై మంత్ ఈజ్ ఫ్రాన్స్ కంట్రీ ప్రెసిడెంట్గా యాక్ట్ చేసిందండి. జూన్ మంత్ ఈజ్ ఈస్టోనియా అనే కంట్రీ ప్రెసిడెంట్గా యాక్ట్ చేసింది. మే మంత్ దట్ ఈస్ చైనా కంట్రీ ఈస్ యాక్టింగ్ యాజ్ ఎ ప్రెసిడెంట్. సో మే మంత్లో చైనా కంట్రీ వాళ్ళు ప్రెసిడెంట్గా యాక్ట్ చేయడం జరిగింది. సో ఇలా ప్రతి మంత్కి ఒక్కొక్క దేశం అనేది ప్రెసిడెంట్గా యాక్ట్ చేస్తున్నాయండి. మన యునైటెడ్ నేషన్ సెక్యూరిటీ కౌన్సిల్లో మొత్తం 15 కంట్రీస్ ఉంటాయి. దేర్ ఆర్ టోటల్ 15 మెంబర్షిప్ కంట్రీస్ ఉన్నాయి. వీళ్ళలో 10 కంట్రీస్ వచ్చి నాన్ పర్మనెంట్ మెంబర్స్ అనమాట. 5 దేశాలు పర్మనెంట్ కంట్రీస్గా ఉన్నాయి. పర్మనెంట్ కంట్రీస్ అండి. ఈ 10 నాన్ పర్మనెంట్ మెంబర్స్ అపాయింట్ చేసేది 2 yearsకి అపాయింట్ చేస్తారు. అంటే మళ్ళీ 2 yearsకి వేరే కంట్రీస్ని అపాయింట్ చేస్తూ ఉంటారు. ఇప్పుడు ఇండియా ఈ సంవత్సరం ఉంటుంది, నెక్స్ట్ ఇయర్ కూడా ఉంటుంది. ఈ సంవత్సరం ఆగస్ట్ మంత్లో ఇండియా హెడ్గా యాక్ట్ చేస్తుంది కదా, అలాగే 2022 డిసెంబర్ మంత్లో కూడా ఇండియానే దీనికి హెడ్గా యాక్ట్ చేయబోతుంది అనమాట. సో కాబట్టి ఈ దేశం 2 సార్లు 10 కంట్రీస్ని నాన్ పర్మనెంట్ మెంబర్ 2 yearsకి అపాయింట్ చేసినప్పుడు కన్ఫర్మ్గా ఒక్కొక్క కంట్రీ ఆల్మోస్ట్ అట్లీస్ట్ 2 times కైనా ప్రెసిడెంట్గా యాక్ట్ చేస్తాయి అనమాట. సరే, ఇప్పుడు ఇక్కడ పర్మనెంట్ కంట్రీస్ ఎన్ని ఉన్నాయి? మొత్తం 5 కంట్రీస్ అనమాట. ఫ్రాన్స్ కంట్రీ పర్మనెంట్ కంట్రీగా యాక్ట్ చేస్తుంది. చైనా కంట్రీ కూడా పర్మనెంట్గా ఉంది. ఫ్రాన్స్ ఒకటి, బ్రిటన్ అంటే యూకే కంట్రీ పర్మనెంట్గా ఉందండి. అలాగే యుఎస్ కంట్రీ కూడా పర్మనెంటే, అలాగే రష్యా కంట్రీ కూడా పర్మనెంట్గానే యాక్ట్ చేస్తున్నాయి. సరే, ఇప్పుడు ఇక్కడ ఉన్న ప్రతి మంత్కి సంబంధించి లాస్ట్ 2 months, అలాగే లాస్ట్ 3 months, అలాగే ఫ్యూచర్లో ఉన్న 4 monthsకి సంబంధించి ఏ కంట్రీ అనేది ఎప్పుడు ప్రెసిడెంట్గా యాక్ట్ చేస్తున్నారో రాశాను. సో యూ హ్యావ్ టు మేక్ ద సమ్ అప్డేట్స్ అండి. సరే, నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఇక్కడ ఎల్ఐసి కార్డ్ సర్వీసెస్ లిమిటెడ్ అనే కంపెనీ, అంటే ఇది ఎల్ఐసికి ఒక సబ్సిడరీ అనమాట. వీళ్ళు రీసెంట్గా 2 క్రెడిట్ కార్డుని లాంచ్ చేశారు. 2 కూడా రూపే బేస్డ్ క్రెడిట్ కార్డ్సే. ఒక క్రెడిట్ కార్డ్ పేరు ఏంటంటే దట్ ఈస్ రూపే ఈక్లాట్ అనే క్రెడిట్ కార్డ్, రెండోది రూపే లూమిన్ అనే క్రెడిట్ కార్డ్ అనమాట. ఈ 2 క్రెడిట్ కార్డులు ఎల్ఐసి కార్డ్ సర్వీస్ వాళ్ళు ఎవరితో కలిసి లాంచ్ చేశారు అనేది క్వశ్చన్. ఏ బ్యాంకుతో కలిసి? ద ఆన్సర్ వచ్చి ఐడిబి బ్యాంక్తో కలిసి స్టార్ట్ చేశారండి. సో ఐడిబి బ్యాంక్, ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అండ్ ఎల్ఐసి కార్డ్ స్టార్టెడ్ 2 క్రెడిట్ కార్డ్స్ ఇన్ ఇండియా. ద బోత్ ఆర్ హ్యావింగ్ విత్ రూపే కార్డ్స్ అండి. 2 రూపే కార్డులే, రూపే ఈక్లాట్, రూపే లూమిన్. ఇట్ ఈస్ గివింగ్ ద బెస్ట్ సర్వీసెస్ టు కస్టమర్. అది ఆన్సర్. ఇప్పుడు ఐడిబి బ్యాంక్ అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. సో ఇక్కడ ఐసిఐసి బ్యాంక్కి
హెడ్ ఆఫీస్ ముంబైలో ఉంది. ఈ ఫెడరల్ బ్యాంక్ వాళ్ళు రీసెంట్‌గా ఫెడ్డీ అని ఒక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సర్వీస్‌ని స్టార్ట్ చేశారు. సో, వి నో దట్ వన్. సో, దిస్ ఈస్ ది ముంబై. ఇక్కడ ఇది అలువాలో ఉందండి. అలువా అంటే దెన్ వి నో ఐ మీన్ కర్ణాటక స్టేట్. అలువా ఈజ్ ఇన్ కేరళలో వస్తుందన్నమాట. దెన్ ఐసీఐసీ బ్యాంక్ ఈజ్ ముంబై, బ్యాంక్ ఆఫ్ బరోడా ఈజ్ వడోదర, గుజరాత్ స్టేట్. సరే నెక్స్ట్ క్వెషన్ చూడండి. సో, వి విల్ మేక్ సమ్ రివిజన్ క్విక్. సరే నెక్స్ట్ క్వెషన్ చూడండి. విచ్ ఇన్స్యూరెన్స్ కంపెనీ రీసెంట్‌గా తన పేరును మార్చుకుంది? ఏ ఇన్స్యూరెన్స్ కంపెనీ తన పేరుని కొత్తగా పిలవడం స్టార్ట్ చేశారు? ఏమని కొత్త పేరు పెట్టారండి అంటే దానికి ఆన్సర్ నివా అని పేరు పెట్టడం జరిగింది. వాట్ ఈస్ ఆ ఇన్సూరెన్స్ కంపెనీ నేమ్? దట్ ఈస్ మ్యాక్స్ భూపా హెల్త్ ఇన్సూరెన్స్. ఇది ఆల్రెడీ మనం బ్యాంకింగ్ కరెంట్ అఫైర్స్ కవర్ చేసినప్పుడు ఈ పాయింట్ చెప్పామండి. సో దట్స్ వై ఐఎమ్ నాట్ గివింగ్ మోర్ ఇన్ఫర్మేషన్ అబౌట్ హియర్. అండ్ ఇంకో క్వశ్చన్ చూద్దాం. 2020-21 సంవత్సరానికి ఆత్మనిర్భర్ భారత్ అనే ప్యాకేజింగ్ స్టార్ట్ చేశారు కదా! సో లాస్ట్ ఇయర్ మొత్తం మీద ఆత్మనిర్భర్ భారత్ కిందకి ఎంత అమౌంట్ ఆఫ్ మనీ అలొకేట్ చేశారు? దట్స్ ద క్వశ్చన్. ద ఆన్సర్ షుడ్ బి 29.87 లాక్స్ క్రోర్స్ అండి. 29,87 29 29,87,000 కోట్ల రూపాయలు గవర్నమెంట్ ఆఫ్ ఇవ్వడం జరిగింది. సో ఇది మొత్తం 3 ప్యాకేజెస్. ఆత్మనిర్భర్ భారత్ 1, ఆత్మనిర్భర్ భారత్ 2.0, ఆత్మనిర్భర్ భారత్ 3.0. సో మొత్తం మీద కలిపి ఇంత అమౌంట్ ఇచ్చారు. ఆత్మనిర్భర్ భారత్ పార్ట్ 1 అయితే అదే 1.0 చూసారా, దాని కింద 20,00,000 కోట్లు ఇచ్చారు. దాని తర్వాత ఇచ్చిన 2.0, 3.0లో కలిపి మిగతా డబ్బండి మొత్తం 29,087 కోట్లు అలొకేట్ చేయడం జరిగింది. అండ్ దిస్ ఈస్ ఎస్పెషల్లీ టు గివ్ ద సపోర్ట్ ఫర్ ద ఇండియన్స్, ఎస్పెషల్లీ టు రికవర్ ద కోవిడ్-19 సిట్యుయేషన్స్. దీంట్లో ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ యోజన ప్రోగ్రామ్ స్టార్ట్ చేశారు. ప్రొడక్షన్ లింక్డ్ ఇన్సెంటివ్ స్కీమ్ అనే ప్రోగ్రామ్ని స్టార్ట్ చేయడం జరిగింది. సో ఇవన్నీ కూడా పబ్లిక్కి గవర్నమెంట్ ఆఫ్ని సపోర్ట్ చేయడం కోసం స్టార్ట్ చేసిన కొన్ని స్కీమ్స్ అనమాట. ద నెక్స్ట్ క్వశ్చన్ చూడండి ఒకసారి. సో రీసెంట్గా నేషనల్ స్టాటిస్టికల్ ఆఫీస్ వాళ్ళు ఒక రిపోర్ట్ రిలీజ్ చేశారు. ఏమని రిపోర్ట్ రిలీజ్ చేశారండి అంటే అంటే వాళ్ళు ఒక సర్వే చేశారండి. దట్ ఈస్ అకార్డింగ్ టు పీరియాడిక్ లేబర్ ఫోర్స్ సర్వే. అకార్డింగ్ టు పీరియాడిక్ లేబర్ ఫోర్స్ సర్వే ఎవరు చేశారు? నేషనల్ స్టాటిస్టికల్ ఆఫీస్ వాళ్ళు చేశారు. వీళ్ళు చెప్పిన ప్రకారం ఇండియాలో ఉమెన్ అన్ఎంప్లాయ్మెంట్ విల్ బి ఇట్ ఈస్ డిక్రీజెస్ అండి. ఫీమేల్ అన్ఎంప్లాయ్మెంట్ రేషియో ఈజ్ డిక్రీజెస్. సో ప్రీవియస్లీ ఇట్ ఈస్ a 5.1% ఈస్ దేర్. సో in 2018-19 year, the female unemployment rate is 5.1%. Now it is decreases to 4.2% only. Who said this one? This is said by the National Statistical Office, which is belongs to New Delhi. This National Statistical Office is there in 2019. That is CSO plus NSSO, National Statistic Sample Survey Organization and Central Statistical Office both are merged, finally formed the National Statistical Office in 2019. So now this is conducted a report. This said India female unemployment ratio is decreases to 4.2%. Earlier it is 5.1% only. Okay. మరి లాస్ట్ ఇయర్ కరోనా వచ్చిన తర్వాత ఇది ఇంకా పెరిగింది. వీడేమో చెప్పింది 2019-20 రికార్డ్స్ చెప్పాడు. మరి 2020-21 మాట్లాడుకుంటే దీనికి డబల్ ఉంటుంది అన్ఎంప్లాయ్మెంట్ రేట్ అనేది. సరే మన కరెంట్ అఫైర్స్లో 2020-21 గురించి రాలేదు కాబట్టి దెన్ ఇట్ ఈస్ 2019-20 కాబట్టి ఆన్సర్ 4.2% అని గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి ఒకసారి. రీసెంట్గా మన చైల్డ్ డెవలప్మెంట్ మినిస్టర్ ఉన్నారు కదా, స్మృతి ఇరానీ గారు. సో షీవిల్ ఒక హెల్ప్ లైన్ నెంబర్ని లాంచ్ చేశారు. ఇట్స్ 24/7 సర్వీస్ ఫ్రీ అనమాట. ఇట్ ఈస్ మెయిన్లీ గివింగ్ ద సపోర్ట్ ఫర్ ద ఫీమేల్స్ అండి. ఎనీ టైప్ ఆఫ్ వైలెన్స్ యాక్టివిటీస్ కండక్టెడ్ అగైన్స్ ద ఫీమేల్, సో దే కెన్ డైల్ పర్టికులర్ నెంబర్, దే కెన్ మేక్ ఏ కంప్లైంట్ టు పోలీస్ ఓన్లీ. సో వాట్ ఈస్ ద నెంబర్, వాట్ టైప్ ఆఫ్ నెంబర్ దే స్టార్టెడ్ అండి అంటే ఆ నెంబర్ 7827170170. This is a number. So through this particular number, they can dial అండ్ ఫీమేల్ పర్సన్స్కి ఏదైనా ప్రాబ్లమ్స్ ఉన్నట్లయితే వాళ్ళు ఈ నెంబర్కి కాల్ చేసి కంప్లైంట్లు పాస్ చేయొచ్చు అనమాట. సో దిస్ ఈస్ అ నెంబర్ ఓన్లీ. సో రిమెంబర్ దిస్ నెంబర్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఫామ్ మించిన్ అనే పర్సన్ ఏ దేశానికి ప్రైమ్ మినిస్టర్గా అపాయింట్ చేశారండి అంటే చాలాసార్లు చెప్పామండి. ఇతను అపాయింట్ అయింది వియత్నాం కంట్రీకి కొత్తగా అపాయింట్ అయిన ప్రైమ్ మినిస్టర్ ఇతను. సో లావోస్ కంట్రీకి క్యాపిటల్ అంటే వియంతియానే అనేది క్యాపిటల్గా ఉంది. కేఐపి కిప్ అనేది ఈ దేశానికి కరెన్సీగా ఉందండి. మన ఇండోనేషియా ఈస్ ఈస్ట్ కాలిమంతన్ ఈజ్ అ క్యాపిటల్, ఇండోనేషియన్ రూపియా ఈజ్ అ కరెన్సీ. మలేషియాకి కౌలాలంపూర్ రింగిట్ అనేది కరెన్సీగా ఉంది. థాయిలాండ్కి బ్యాంకాక్ ఈజ్ అ క్యాపిటల్, కరెన్సీ బ్యాంకాక్ ఈజ్ అ క్యాపిటల్, థాయిలాండ్ బాట్ ఈజ్ అ కరెన్సీ. అలాగే రీసెంట్గా నేపాల్కి కొత్తగా అపాయింట్ అయిన పిఎం పేరు ఏంటి? నేపాల్కి కొత్త అపాయింట్ అయిన పిఎం పేరు షేర్ బహాదూర్ దూబా అనే పర్సన్ అపాయింట్ చేశారు. అలాగే ఇథోపియా కంట్రీకి కొత్తగా అపాయింట్ అయిన ఇథోపియా పిఎం ఎవరండి అంటే ఏరియల్ హెన్రీ అనే పర్సన్. వీ నో దిస్ వన్. అలాగే దెన్ ఇథోపియాకి అపాయింట్ అయిన ప్రెసిడెంట్ పేరేంటి? జోసెఫ్ లాంబార్ట్ అనే పర్సన్ అపాయింట్ చేశారు. జోసెఫ్ లాంబార్ట్ వాస్ అపాయింటెడ్ యాజ్ ఏ ప్రెసిడెంట్ ఆఫ్ దిస్ ఇథోపియా కంట్రీ. దెన్ ఇథోపియా కాదండి, ఇవి హైతీ కంట్రీ, నాట్ ఇథోపియా, హైతీ కంట్రీకి అపాయింట్ అయిన పిఎం ప్రెసిడెంట్ అండి. ఇథోపియాకి అపాయింట్ అయిన హూ వాస్ అపాయింట్ యాజ్ ఏ దెన్ ఇథోపియాకి అపాయింట్ అయిన రిప్రజెంటేటివ్ హెడ్ ఎవరండి అంటే వీ కెన్ సే ద పర్సన్ ఈజ్ అబీ అహ్మద్ అనే పర్సన్. హీ వాస్ అపాయింట్ యాజ్ ఎ ప్రెసిడెంట్ ఆఫ్ ఇథోపియా కంట్రీ. ఇతను ఇథోపియాకి కొత్తగా అపాయింట్ అయిన ప్రెసిడెంట్ అండి, అబీ అహ్మద్ అనే పర్సన్.
ఇవన్నీ కొన్ని రీసెంట్‌గా జరిగిన కొన్ని అపాయింట్మెంట్స్ అనమాట. అలాగే స్టీఫెన్ లోవెన్ అనే పర్సన్ స్వీడన్ కంట్రీకి కొత్తగా అపాయింట్ అయిన ప్రైమ్ మినిస్టర్ అనమాట. సరే. దెన్ ఇక్కడ అపాయింట్ అయింది ఇతనే కాబట్టి థాయిలాండ్, వియత్నాంకి ఫామ్ మిన్ చిన్ అనే పర్సన్ అపాయింట్ అయ్యారు. నెక్స్ట్ క్వెషన్ చూడండి. విచ్ కంపెనీ హాస్ డెవలపింగ్ ద వరల్డ్స్ ఫస్ట్ క్యాబ్ హైలింగ్ ప్లాట్‌ఫామ్ అండి. క్యాబ్ హైలింగ్ ప్లాట్‌ఫామ్ విచ్ ఈస్ ఎనేబుల్డ్ బై ద ఓపెన్ సోర్స్ స్పెసిఫికేషన్. ద ఆన్సర్ నేషనల్ సెక్యూరిటీ డీలర్స్ లిమిటెడ్. నేషనల్ సెక్యూరిటీ డెవలప్మెంట్ NSDL, నేషనల్ సెక్యూరిటీ డెవలప్మెంట్ లిమిటెడ్. ఇట్ ఈస్ ఈ గవర్నెన్స్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్. డిపాజిటరీ లిమిటెడ్, నాట్ డెవలప్మెంట్. నేషనల్ సెక్యూరిటీ డిపాజిటరీ లిమిటెడ్, ఈ గవర్నెన్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్ వాళ్ళు కొత్తగా ఒక వరల్డ్‌లోనే ఫస్ట్ ఒక క్యాబ్ హెయిలింగ్ ప్లాట్‌ఫామ్‌ని స్టార్ట్ చేస్తున్నారు. ఇది ఓపెన్ సోర్స్ అనమాట. సో ఎనీవన్ కెన్ యాక్సెస్ దిస్ టైప్ ఆఫ్ సర్వీసెస్. అంటే ఇప్పటి వరకు మనకి ఓలా, ఉబర్ ఇవన్నీ కూడా సేమ్ క్యాబ్ హెయిలింగ్ సర్వీసెసే. దీంట్లో మనం ఒకటే చేయగలం. ఏంటంటే మనం క్యాబ్ బుక్ చేసుకుంటే వాళ్ళు మన వెహికల్‌తో మన దగ్గరికి వచ్చి మనల్ని పికప్ చేసుకొని వెళ్తారు. దీంట్లో ఆ సర్వీసెస్‌తో పాటు మీ దగ్గర వెహికల్ ఉంటే ఏదైనా డ్రైవర్ కావాలంటే కూడా దాంట్లో రిక్వెస్ట్ చేస్తే ద డ్రైవర్ విల్ కమ్ దేర్. సో దే ఆర్ గివింగ్ సమ్ టైప్ ఆఫ్ రైడింగ్ టు విత్ యూ ఓన్లీ. సో అతను మిమ్మల్ని తీసుకొని వెళ్ళి మళ్ళీ మీ ఇంటి దగ్గర డ్రాప్ చేస్తాడనమాట. ఇలాంటి సర్వీసెస్ ఫస్ట్ టైం స్టార్ట్ చేయబోతున్నారు. అది ఎవరు స్టార్ట్ చేశారండి అంటే NSDL, ఈ గవర్నెన్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్ కంపెనీ వాళ్ళు స్టార్ట్ చేస్తున్నారండి. సో దిస్ ఈస్ బిలాంగ్స్ టు న్యూఢిల్లీ. NSDL హెడ్ ఆఫీస్ ఎక్కడ? న్యూఢిల్లీ ఉంది. ఇదే NSDL వాళ్ళకి ఒక పేమెంట్ బ్యాంక్ కూడా ఉంది. సో దే ఆల్సో హ్యావ్ ద పేమెంట్ బ్యాంక్ ఇన్ ఇండియా. సో రీసెంట్‌గా పేమెంట్ బ్యాంక్ 2 లాక్ రూపీస్ వరకు డిపాజిట్‌ని యాక్సెప్ట్ చేస్తుంది. ఇలా చెప్పిన తర్వాత ఫస్ట్ ఎయిర్టెల్ పేమెంట్ బ్యాంక్ వాళ్ళు ఈ సర్వీస్‌ని స్టార్ట్ చేశారు. సరే, ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ ప్రకారం ఇండియా యొక్క జీడీపీ గ్రోత్ రేట్ ఎంత అండి అంటే ద ఆన్సర్ వచ్చి 9.5% అండి. సో IMF 9.5 అంటుంది. వరల్డ్ బ్యాంక్ ఎంత చెప్తుంది? వరల్డ్ బ్యాంక్ ఈస్ సెడ్ ఇట్ ఈస్ 8.3% వరకు వరల్డ్ బ్యాంక్ ఉందండి. ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ సెడ్ ఇట్ ఈస్ 9% అంటున్నారు. ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ అనేది. అలాగే దెన్ ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ ఈజ్ ఆల్సో సేయింగ్ 9.5. RBI ఈజ్ ఆల్సో సేయింగ్ ఇట్ ఈస్ 9.5% ఓన్లీ. సో ఇవన్నీ కొన్ని జీడీపీ గ్రోత్ రేట్ వాల్యూస్ అండి. సరే, నెక్స్ట్ క్వశ్చన్ చూడండి ఒకసారి. ద మినిస్ట్రీ ఆఫ్ సోషల్ జస్టిస్ అండ్ ఎంపవర్మెంట్ హాస్ ఫార్ములేటెడ్ ద స్కీమ్ కాల్డ్ యాజ్ అ స్మైల్. ఈ మన మినిస్ట్రీ ఆఫ్ ఇన్ఫర్మేషన్స్ పర్సన్ ఉన్నారు కదా, ఎవరతను? మినిస్ట్రీ ఆఫ్ సోషల్ జస్టిస్ అండ్ ఎంపవర్మెంట్ మినిస్టర్. సో ఇతను రీసెంట్గా ఒక ప్రోగ్రామ్ని స్టార్ట్ చేశారు. ఆ స్కీమ్ పేరు ఏంటంటే స్మైల్ అనే ప్రోగ్రామ్ అండి. ఈ ప్రోగ్రామ్ యొక్క మెయిన్ ఇంటెన్షన్ ఏంటండి అంటే, సో దే ఆర్ గివింగ్ ద కాంప్రహెన్సివ్ రీహాబిలిటేషన్ ఆఫ్ పర్సన్స్ ఎంగేజ్డ్ ఇన్ ద బెగ్గింగ్. ఎవరైతే బెగ్గింగ్లో ఉన్నారో, బెగ్గింగ్ చేస్తూ ఉన్నారో వాళ్ళందరికీ రీహాబిలిటేషన్ అనమాట. వాళ్ళకి తీసుకొచ్చి ప్రాపర్గా ఎడ్యుకేషన్ ప్రొవైడ్ చేయడం కానీ, అకామిడేషన్ ప్రొవైడ్ చేయడం, ఫుడ్ కానీ, ఇదంతా ఇచ్చి వాళ్ళని చేంజ్ చేయడం అనమాట. ఈ రీహాబిలిటేషన్ సెంటర్ని స్టార్ట్ చేస్తున్నారు. సో దట్స్ వై దే స్టార్టెడ్ విత్ ద ప్రోగ్రామ్ ఈస్ కాల్డ్ యాజ్ అ స్మైల్. So what is the full form of SMILE? SMILE full form is support for marginalized. Support for marginalized. Support for marginalized individual livelihood. Individual for livelihood enterprise. Livelihood and enterprise. That is a total full form of this SMILE program. సో ఈ ప్రోగ్రామ్ కనుక మీ ద్వారా బెగ్గింగ్ చేసే పర్సన్స్కి సపోర్ట్ చేస్తారండి. సో ద ఆన్సర్ ఇక్కడ ఎస్ అంటే ఏంటి అని అడిగాడు కాబట్టి ద ఆన్సర్ ఈస్ సపోర్ట్ అవుతుంది. సరే, నెక్స్ట్ క్వశ్చన్ చూడండి ఒకసారి. సో విచ్ కంట్రీ హ్యాస్ హోస్టెడ్ ద ప్రెస్టీజియస్ సెంట్రల్ ఏషియా కాన్ఫరెన్స్ అండి. సో ఏ దేశంలో రీసెంట్గా 2 రోజుల పాటు జరిగే సెంట్రల్ ఏషియా కాన్ఫరెన్స్ కండక్ట్ చేయడానికి డిసైడ్ చేశారండి అంటే దాని ఆన్సర్ వచ్చి ఉజ్బెకిస్తాన్ కంట్రీ. సో విచ్ కంట్రీ హోస్టెడ్ అండి? ఏ కంట్రీలో జరిగింది? ఉజ్బెకిస్తాన్ కంట్రీలో జరిగాయి. ఎక్కడండి అంటే ఉజ్బెకిస్తాన్ కంట్రీకి క్యాపిటల్ తాష్కెంట్ ఉంది కదా, అక్కడ. రీసెంట్గా ఉజ్బెకిస్తాన్ కంట్రీలో ఇంకొక క్వాడ్రిలేటరల్ కనెక్టివిటీ ప్రోగ్రామ్ కూడా జరిగిందండి, రీజనల్ కనెక్టివిటీ ప్రోగ్రామ్. దీంట్లో మొత్తం 4 దేశాలు పార్టిసిపేట్ చేశాయి. దాంట్లో US ఒకటి, పాకిస్తాన్ ఒకటి, ఆఫ్ఘనిస్తాన్ ఒకటి, ఉజ్బెకిస్తాన్. These 4 countries has conducted one type of a quadrilateral joint regional cooperation meeting. రీజనల్ కనెక్టివిటీస్ని పెంచడం కోసం, ఆ దేశాల మధ్యలో కొన్ని టైప్ ఆఫ్ రోడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ని పెంచుకోవడం కోసం, ఇన్ఫ్రాస్ట్రక్చర్ యాక్టివిటీస్ని చేయడం కోసం చేసుకున్నారండి. ఇదే ఉజ్బెకిస్తాన్ కంట్రీలో 2022లో మనకి SCO సమిట్ కూడా ఇక్కడే జరగబోతుంది. అలాగే 2023 సంవత్సరంలో దట్ ఈస్ ఇంటర్నేషనల్ బాక్సింగ్ అసోసియేషన్ మెన్స్కి సంబంధించిన ఈవెంట్ కూడా ఇక్కడే. ఇదే ఉజ్బెకిస్తాన్ కంట్రీలో రీసెంట్గా ఏషియన్ వెయిట్ లిఫ్టింగ్ ఛాంపియన్షిప్ జరిగింది. వెయిట్ లిఫ్టింగ్ ఛాంపియన్షిప్ ఆల్రెడీ అయిపోయింది. ఈ వెయిట్ లిఫ్టింగ్ ఛాంపియన్షిప్లో ద పర్సన్ జిల్లీ దల్బేర్ అనే పర్సన్కి 45 kg కేటగిరీస్లో గోల్డ్ మెడల్ వచ్చిందండి. దాని తర్వాత ఇదే ఉజ్బెకిస్తాన్ కంట్రీలో ఇంటర్నేషనల్ స్విమ్మింగ్ ఛాంపియన్షిప్ కూడా జరిగింది. దేర్ వన్ ఇండియన్ పర్సన్ ఈ శ్రీహరి నటరాజన్ హాస్ వన్ ద గోల్డ్ మెడల్ ఇన్ 50 kg కేటగిరీస్ బ్యాక్ స్ట్రోక్ అనమాట. వెనక నుంచి వీతారు కదా 50 మీటర్లో 50 మీటర్స్ కేటగిరీలో గోల్డ్ మెడల్ గెలుచుకున్నారు. అది కూడా ఆ స్విమ్మింగ్ ఛాంపియన్షిప్ కూడా రీసెంట్గా ఉజ్బెకిస్తాన్ కంట్రీలోనే జరిగాయండి. సరే, దీస్ ఆర్ ద న్యూస్ ఆఫ్ రిగార్డింగ్ దిస్ వన్. సో నెక్స్ట్ క్వశ్చన్ చూడండి ఒకసారి.
విచ్ బ్యాంక్ టాప్డ్ ఇన్ ద లిస్ట్ ఆఫ్ పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్ రైటింగ్ ఆఫ్ లోన్స్ ఇన్ ఫైనాన్షియల్ ఇయర్ 2021? 2021లో ఏ బ్యాంక్, ఈ క్వశ్చన్ అంతకుముందు మన బ్యాంకింగ్ కరెంట్ అఫైర్స్లో చెప్పాను. రైటింగ్ ఆఫ్ అంటే మీనింగ్ ఏంటి? తన బ్యాలెన్స్ షీట్స్లో నుంచి ఏ బ్యాంక్ దగ్గర అయితే చాలా సంవత్సరాల నుంచి లోన్లు రికవర్ అవ్వకుండా పెండింగ్లో ఉండిపోతాయో వాటిని బ్యాలెన్స్ షీట్లో ఉంచితే ఆ బ్యాంక్ యొక్క పర్ఫార్మెన్స్ మీద ప్రాబ్లం అవుతుంది. అందుకని వాటిని బ్యాలెన్స్ షీట్స్లో నుంచి రైటింగ్ ఆఫ్ చేసేస్తాం. రైటింగ్ ఆఫ్ అంటే తీసేస్తారనమాట. తీసేసి ఆ లోన్స్ మొత్తాన్ని అసెట్ రీకన్స్ట్రక్షన్ కంపెనీకి హ్యాండ్ ఓవర్ చేస్తారు. వాళ్ళు ఆ ఎన్పిఎస్ని రికవర్ చేసి వచ్చిన డబ్బుని మళ్ళీ తిరిగి బ్యాంకులకి ఇస్తారు. ఇవ్వకపోతే ఆ బ్యాలెన్స్ షీట్లో ఉండవు. ఇచ్చినా ఇవ్వకపోయినా చాలా సంవత్సరాల నుంచి అది పెండింగ్లో ఉన్నాయి కాబట్టి బ్యాలెన్స్ షీట్ నుంచి వేవ్ ఆఫ్ చేయాలి. తర్వాత ఎప్పుడైనా లోన్ రికవర్ అయితే మళ్ళీ అడ్జస్ట్ చేసుకుంటారండి. సో ఇలాంటి ప్రోగ్రామ్ని రీసెంట్గా ఏది ఫస్ట్ ప్లేస్లో ఉంది ఇలాంటి రైటింగ్ ఆఫ్లో అండి అంటే దానికి ఆన్సర్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అవుతుంది. రీసెంట్గా ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ యొక్క మార్కెట్ క్యాపిటలైజేషన్ వాల్యూ 50,000 crores పెరిగిందండి. దట్ ఈస్ ద ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్కి సంబంధించిన పాయింట్ అవుతుంది. ఓకే, సరే, నెక్స్ట్ క్వశ్చన్ చూడండి ఒకసారి. నెక్స్ట్ వన్ ఈసి టాటా పవర్ డిస్ట్రిబ్యూషన్ ఎయిమ్స్ ఎట్ విచ్ స్టేట్ హ్యాస్ టైడ్ అప్ విత్ సిఎస్సిస్ కామన్ సర్వీస్ సెంటర్ అంటాం. రీసెంట్గా టాటా పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీస్ వాళ్ళు ఏం చేశారండి అంటే కామన్ సర్వీస్ సెంటర్స్తో ఒక అగ్రిమెంట్ చేసుకున్నారు. సో వై దే మేడ్ అగ్రిమెంట్ అండి? సో దే వాంట్ టు ప్రొవైడ్ ద ఆన్లైన్ బిల్ పేమెంట్ ఇన్ రూరల్ ఏరియాస్ ఆఫ్ ద స్టేట్. ఆ స్టేట్లో రూరల్ ఏరియాస్లో ఆన్లైన్ బిల్ పేమెంట్స్ ఎంకరేజ్ చేయడం కోసం. జనరల్గా ఫోన్పేస్, గూగుల్ పేస్ ఇవన్నీ అలవాటు ఉండి డిజిటల్ పేమెంట్ల గురించి అక్కడ ఉన్న విలేజెస్లో పర్సన్స్కి అలవాటు ఉన్నట్లయితే దే హ్యావ్ ద సో మెనీ ఆన్లైన్ పేమెంట్ ప్లాట్ఫామ్స్ ఆర్ దేర్. చాలా వాటిలో నుంచి ఫోన్పేస్ కానీ, గూగుల్ పేలు కానీ, లేకపోతే దాని ఈజ్ పేటిఎం కానీ, ఇలాంటి చాలా సర్వీసెస్ మన మార్కెట్లో ఉన్నాయి. మన వీటి నుంచి మన బిల్ పేమెంట్ చేసేయచ్చు. కానీ ఇప్పుడు ఆ విలేజెస్లో పర్సన్స్కి డిజిటల్ పేమెంట్స్ గురించి ఎంకరేజ్ చేయడం కోసం కామన్ సర్వీస్ సెంటర్స్ అనే కంపెనీతో నా టాటా పవర్ కార్పొరేషన్ కంపెనీ, టాటా పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీస్ వాజ్ మేడ్ ఏ డీల్. అలాగే వాళ్ళు కొన్ని కామన్ సర్వీస్ సెంటర్స్ని విలేజెస్లో స్టార్ట్ చేస్తున్నారండి. సో ఇంతకీ ఏ స్టేట్లో స్టార్ట్ చేస్తున్నారండి అంటే దానికి ఆన్సర్ ఒడిస్సా స్టేట్ అవుతుంది. సో ద ఆన్సర్ ఈస్ ఒడిస్సా స్టేట్. అండ్ రీసెంట్గా ఒడిస్సా స్టేట్లో జెట్టీస్ రోపాక్స్ ప్రాజెక్ట్ కోసం సెంట్రల్ గవర్నమెంట్ అనేది ఒక 110 crores అమౌంట్ ఆఫ్ ఇవ్వడం జరిగింది. ఒడిస్సా స్టేట్లోని ఇండియాస్ ఫస్ట్ వరల్డ్ స్కిల్ సెంటర్ని, ఫీమేల్ స్కిల్ సెంటర్ని రీసెంట్గా ఒడిస్సాలోనే స్టార్ట్ చేశారు. అండ్ రాజప్రభ అనే ఫెస్టివల్ రీసెంట్గా ఒడిస్సా స్టేట్లోనే చేయడం జరిగింది. దెన్ నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. నెక్స్ట్ పాయింట్ షుడ్ బి ఐఎఫ్సి అంటే ఇంటర్నేషనల్ ఫైనాన్స్ కార్పొరేషన్. అలాగే ఈ ఆర్గనైజేషన్ అలాంగ్ విత్ 2 ఇన్వెస్ట్మెంట్ ఫండ్స్ ఆఫ్ దిస్ ఆర్గనైజేషన్. సో ఈ ఆర్గనైజేషన్ అలాగే దీనికి కంట్రోల్లో ఒక 2 ఇన్వెస్ట్మెంట్ ఫండ్ కంపెనీస్ కూడా ఉన్నాయి. ఆ 2 ఇన్వెస్ట్మెంట్ ఫండ్ కంపెనీస్ పేరు ఏంటండి అంటే ఒకటి ఐఎఫ్సి ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్ గ్రోత్ ఫండ్ ఒకటి, రెండోది ఐఎఫ్సి ఎమర్జింగ్ ఏషియా ఫండ్ అంట. సో ది బోత్ ఆర్ పర్చేస్డ్ ఆల్మోస్ట్ 4.99% ఆఫ్ షేర్ ఇన్ వన్ బ్యాంక్. వీళ్ళిద్దరూ కలిసి ఏం చేశారండి అంటే మొత్తం 3 కంపెనీలు అనమాట. ఐఎఫ్సి తన కంట్రోల్లో ఉన్న 2 ఫండింగ్ కంపెనీస్. సో దే ఆర్ పర్చేసింగ్ 4.99% ఆఫ్ షేర్ ఇన్ వన్ బ్యాంక్. ఒక బ్యాంక్లో 4.99% ఆఫ్ షేర్ కొన్నారు. ఏ బ్యాంక్లో కొన్నారండి అంటే అది ఫెడరల్ బ్యాంక్లో పర్చేస్ చేయడం జరిగింది. దీని కొని ఫెడరల్ బ్యాంక్కి మొత్తం 916 crores అమౌంట్ ఆఫ్ మనీ ఫెడరల్ బ్యాంక్కి ఇవ్వడం జరిగింది. ఆల్మోస్ట్ 916 crores అమౌంట్ ఆఫ్ మనీ ఇది గివెన్ టు ఫెడరల్ బ్యాంక్. అంటే అర్థమైంది కదా, ఏ బ్యాంక్లో రీసెంట్గా వీళ్ళు ఒక కొంత 4.99% ఆఫ్ షేర్ని పర్చేస్ చేశారు అంటే ద ఆన్సర్ షుడ్ బి ఫెడరల్ బ్యాంక్ అండి. ఈ బ్యాంక్ గురించి ఇందాక మీకు చెప్పాను కదా, దట్ ఈస్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. ఫెడ్ అనే ఒక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కస్టమర్ వర్చువల్ అసిస్టెంట్స్ అనే ప్లాట్ఫామ్ని స్టార్ట్ చేశారు. అలాగే ఈ ఫెడరల్ బ్యాంకుతో యూఏఈ కంట్రీకి సంబంధించిన మష్రీక్ అనే ఒక బ్యాంక్ అగ్రిమెంట్ చేసుకుంది. ఏ బ్యాంక్ అది? మష్రీక్ అనే ఒక బ్యాంక్ అగ్రిమెంట్ చేసుకోవడం జరిగింది. ఎందుకు? టు ట్రాన్స్ఫర్ ద మనీ ఫ్రమ్ యూఏఈ కంట్రీ టు ఇండియా. యూఏఈ నుంచి ఇండియాకి డబ్బులు పంపించడం కోసం వీళ్ళిద్దరు అగ్రిమెంట్ చేసుకున్నారండి. సో అలాగే యూఏఈ కంట్రీ ఒక మూన్ మీదకి ఒక రోవర్ని పంపించబోతున్నారు. ఆ రోవర్ పేరు రషీద్. ఓకేనా? దెన్ నెక్స్ట్ క్వశ్చన్ షుడ్ బి సి విచ్ స్టేట్ హ్యాస్ లాంచ్డ్ ద కాంపియన్ మిషన్ నిర్యాతక్ బనో అనే ఒక ప్రోగ్రామ్ని, ఒక కాంపియన్ ఏ స్టేట్ వాళ్ళు స్టార్ట్ చేశారు. సో వై దిస్ ప్రోగ్రామ్ వాస్ స్టార్టెడ్? ఎందుకండి అంటే టు హెల్ప్ ద లోకల్ ట్రేడర్స్ ఎక్స్పాండింగ్ దర్ బిజినెసెస్ ఇన్ ఫారెన్ కంట్రీస్ అండి. అంటే అక్కడ ఉన్న లోకల్ ట్రేడర్స్ వాళ్ళ బిజినెసెస్ని వాళ్ళు ఎక్స్పోర్ట్ చేయాలి. ఎక్కడికి? ఫారెన్ కంట్రీకి ఎక్స్పోర్ట్ చేసి వాళ్ళ బిజినెసెస్ని ఎక్స్పాన్షన్ చేసుకోవడం కోసం, సపోర్ట్ ఇవ్వడం కోసం స్టార్ట్ చేసిన కాంపియన్ అనమాట. ఇంతకీ ఏ స్టేట్ స్టార్ట్ చేశారు? ద ఆన్సర్ షుడ్ బి రాజస్థాన్ స్టేట్లో ఈ ప్రోగ్రామ్ని స్టార్ట్ చేయడం జరిగిందండి. రాజస్థాన్ స్టేట్ వాళ్ళు రీసెంట్గా కరెంట్ అఫైర్స్లో చెప్పొచ్చు, ఆల్మోస్ట్ ఒక 5-6 months బ్యాక్లో వచ్చిన పాయింట్. దే స్టార్టెడ్ ఫస్ట్ స్టేట్ ఇన్ ఇండియా హ్యాస్ గివింగ్ ద 5 lakh rupees ఆఫ్ మెడికల్ ఇన్సూరెన్స్ టు దేర్ ఫ్యామిలీ మెంబర్స్. ఆ స్టేట్లో ఉన్న ఫ్యామిలీస్కి ఒక్కొక్క ఫ్యామిలీకి 5 లక్షల రూపాయలు మెడికల్ ఇన్సూరెన్స్ ఇచ్చిన ఫస్ట్ స్టేట్ అదే. దాని తర్వాత ఈచ్ ఈస్ గివింగ్ ద 1 crore rupees టు ఈచ్ డిస్ట్రిక్ట్ ఇన్ ద స్టేట్. ఆ స్టేట్లో ఉన్న ఒక్కొక్క డిస్ట్రిక్ట్ ₹1,00,00,000 ఇస్తున్నారు. దేనికోసం అండి అంటే ఆ స్టేట్లో ఎస్పెషల్గా ఏది ఎంకరేజ్ చేయడం కోసం, ఒక్కొక్క డిస్ట్రిక్ట్కి 1 crore ఇస్తారు. దాని నుంచి ఆ డిస్ట్రిక్ట్లో అయినా పబ్లిక్ యూటిలిటీ సెంటర్స్ని ఏదైనా మ్యానుఫ్యాక్చరింగ్ చేసుకోవాలంటే చేసుకోవచ్చు. అంటే ఆ డిస్ట్రిక్ట్ ఏ రిక్వైర్మెంట్ ఉంటే పబ్లిక్ కోసం అవి కట్టుకోవచ్చు అనమాట. దానికి 1 crore rupees ఇస్తున్న స్టేట్ కూడా రాజస్థాన్ స్టేటే అవుతుంది. సో నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. రీసెంట్గా వేర్ డిడ్ ద 36th edition ఆఫ్ కార్పాట్
ఇది ఒక ఎక్సర్సైజ్ జరిగింది ఇండియాకిను ఇండోనేషియా కంట్రీకి మధ్యలో జరిగిన ఒక నావల్ ఎక్సర్సైజ్. ఎక్కడ చేశారండి అంటే ఇది ఇండియన్ ఓషన్లో చేశారు. మన ఇండియా నుంచి ఐఎన్ఎస్ సరియు అనే ఒక సబ్మెరైన్ కూడా పార్టిసిపేట్ చేసింది. సో ఐఎన్ఎస్ సరియు Saryu is one of the Indian submarine has participated అండి. So what is the name of the exercise which is happened between India and Indonesia? The answer is a carpet and exercise అండి. ఇది ఒక నావల్ ఎక్సర్సైజ్. ఇది 36th ఎడిషన్ అవుతుంది. ఇప్పటి వరకు 36 సార్లు జరిగింది. ఇది 36వ సార్ అనమాట. ప్రతి సంవత్సరం జరుగుతూనే ఉంటాయి. సో ఇండియాకి ఇండోనేషియాకి మధ్యలో. సో ఇండియన్ ఓషన్లో చేశారండి. సో ఎందుకండి అంటే టు బూస్ట్ అప్ ద మన రెండు దేశాల యొక్క నావల్ ఎక్సర్సైజెస్ దేనికోసం అండి అంటే దే ఆర్ గివింగ్ సపోర్ట్ ఫర్ వన్ ఈచ్ అదర్. సో మన కెపాసిటీ వాళ్ళకి తెలియాలి, వాళ్ళ కెపాసిటీ మనకు తెలియాలి కాబట్టి ఇలాంటి ఎక్సర్సైజెస్ చేస్తూ ఉంటేనే దెన్ వీఆర్ హ్యావింగ్ సమ్ ఫామ్లో ఉంటామన్నమాట. ఎక్సర్సైజెస్ చేయకుండా ఉంటే ఎలా కుదురుతుంది చెప్పండి. దట్స్ వే. సార్ నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఈ పాయింట్ ఆల్రెడీ చెప్పాను కదా, ఆత్మనిర్భర్ భారత్ ప్యాకేజ్ కింద గవర్నమెంట్ ఆఫ్ ఎంత ఇచ్చింది అంటే దాని ఆన్సర్ వచ్చి 29.87 lakhs crores అండి. ఇది రిపీటెడ్ క్వశ్చన్ ఇది. దట్స్ వే నో నీడ్ ఆఫ్ ఎక్స్ప్లెనేషన్ మచ్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. Yes, the government of India has given how much percentage of reservations and quota to OBC candidates, especially in medical and dental courses. మెడికల్ అండ్ డెంటల్ కోర్సెస్లో ఓబీసీ వాళ్ళకి ఎంత పర్సెంటేజ్ రిజర్వేషన్ ఇచ్చారు? ద ఆన్సర్ షుడ్ బి 27%. ఎస్సీస్కి ఎంత? 15% రిజర్వేషన్స్ అండి. ఎస్టీకి ఎంత అండి అంటే 7.5%. ఎకనామికల్ వీకర్ సెక్షన్ దట్ షుడ్ బి 10% అండి. ఫిజికలీ ఛాలెంజ్డ్ పర్సన్స్ పిహెచ్డి physically challenged persons they can have 3% of reservation, and female persons ki 33.33% of reservation is available there. So especially these people OBC ki adigaru kabatti the answer should be 27% of reservation andi. Next question chudandi okasari. Then that is a Paseo de Prado. That is a Paseo de Prado and Brun Retiro Park. So these two places are belongs to one of the country. They recently declared UNESCO's World Heritage List. ఈ రెండింటిని రీసెంట్గా వరల్డ్ హెరిటేజ్ లిస్ట్లోకి యాడ్ చేశారండి. సో ఏ వరల్డ్ హెరిటేజ్ లిస్ట్లోకి యాడ్ చేశారు? సో ఎక్కడ ఉన్నాయి ఆ రెండు అంటే దట్ ఈ ప్లేసెస్ బిలాంగ్స్ టు మ్యాడ్రిడ్. సో ఈ రెండు మ్యాడ్రిడ్ అనే ప్లేస్లో ఉన్నాయి. సో కాబట్టి మ్యాడ్రిడ్ అనేది స్పెయిన్ కంట్రీకి క్యాపిటల్ అవుతుంది. అక్కడున్న ఈ రెండు ప్లేసెస్ ఏవైతే ఉన్నాయో పాస్డియో డి పార్డో అలాగే బ్రూయాన్ రెటిరో పార్క్స్ ఈ రెండు వరల్డ్ హెరిటేజ్ లిస్ట్లో యాడ్ చేశారు. సో మన ఇండియాలో ఈ యునెస్కోకి హెడ్ ఆఫీస్ ఎక్కడండి అంటే వీ నో ద ఆన్సర్ షుడ్ బి ప్యారిస్లో దీని హెడ్ ఆఫీస్ ఉంది. ఇండియా విల్ హ్యావ్ ద టోటల్ హౌ మెనీ యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్స్ ఆర్ దేర్ అంటే మొత్తం 40 అండి. 39th ప్లేస్ వీ నో ఎవ్రీవన్ విల్ నో ద ఆన్సర్ ఈస్ రామప్ప దేవాలయంని 39th వరల్డ్ హెరిటేజ్ సైట్ కిందకి, 40th అనే ప్లేస్ని దోల్వీరా అనే ప్లేస్ ఏదైతే ఉందో దోల్వీరా ఈజ్ ఇండస్ వ్యాలీ సివిలైజేషన్లో ఫస్ట్ ప్లేస్. ఇట్ ఈస్ ఇన్ బిలాంగ్స్ టు గుజరాత్ స్టేట్. సో దే ఆర్ బోత్ ఆర్ డిక్లేర్డ్ యాజ్ 39th and 40 అండి. సో కాబట్టి రామప్ప టెంపుల్ ఈజ్ ఇన్ తెలంగాణ స్టేట్, ఇట్ ఈస్ 39th, అండ్ దోల్వీరా ఈజ్ ఇన్ గుజరాత్, ఇట్ ఈస్ డిక్లేర్డ్ యాజ్ 40. అలాగే రీసెంట్గా మన ఇండియాలో రామ్సర్ సైట్స్ కింద డిక్లేర్ చేశారు, రామ్సార్ సైట్స్. సో మొత్తం ఒక 4 ప్లేసెస్ని రీసెంట్గా రామ్సర్ సైట్స్ కింద డిక్లేర్ చేశారు. ఇవి 4 కలిపితే ఇండియాలో మొత్తం టోటల్ రామ్సర్ సైట్స్ ఎన్నండి అంటే 46. ఇంతకుముందు 42 ఉన్నాయి, ఇప్పుడు 46 అయ్యాయి. సో దాంట్లో దాని 2 ప్లేసెస్ ఆర్ బిలాంగ్స్ టు హర్యానా స్టేట్ అండి. అలాగే రెండింటిని గుజరాత్ స్టేట్లో వాటిని డిక్లేర్ చేశారు. సో హర్యానా స్టేట్లో ఒకటి సుల్తాన్పూర్ లేక్ అవుతుంది. సుల్తాన్పూర్ అనే ఒక బర్డ్ శాంచురీ, సుల్తాన్పూర్, ఇట్ ఈస్ ఇన్ హర్యానా స్టేట్. అలాగే థోల్ అనే ఒక లేక్, థోల్ లేక్ ఈస్ దే, దట్ ఈస్ థోల్ లేక్ ఈజ్ ఇన్ గుజరాత్ స్టేట్. ఈ రెండు ఒకటి హర్యానా స్టేట్లో, ఒకటి గుజరాత్ స్టేట్లో. సో అండ్ యూ పీపుల్ విల్ టెల్ మీ దేర్ ఆర్ 2 more ప్లేసెస్. ఇంకా 2 ఉన్నాయి కదా రామ్సర్ సైట్లో. హర్యానాలో మొత్తం 2, గుజరాత్లో 2. నేను హర్యానాలో ఒకటి చెప్పాను, గుజరాత్లో ఒకటి చెప్పాను. అండ్ యూ పీపుల్ విల్ సే ద రిమైనింగ్ 2 ప్లేసెస్. రిమైనింగ్ 2 ఏవే ఉన్నాయో ఆ 2 మీరు ఆన్సర్ చేయండి. సో సుల్తాన్పూర్ వైల్డ్ లైఫ్ సాంచురీ అలాగే థోల్ లేక్ వైల్డ్ లైఫ్ సాంచురీ ఈ 2 కూడా రామ్సర్ సైట్లో రీసెంట్గా డిక్లేర్ అయినాయి. అలాగే ఇంకా 2 ఉన్నాయి కదా, అండ్ ఆ 2 ప్లేసెస్లో ఒకటి హర్యానా స్టేట్లో ఉంది, ఇంకొకటి ఏంటి దట్ ఈస్ బిలాంగ్స్ టు గుజరాత్ స్టేట్. సో ఈ రెండింటికి సంబంధించిన ఆన్సర్ మీరు కామెంట్ చేయండి, ఓకేనా? సరే నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. నెక్స్ట్ పాయింట్ షుడ్ బి సి. సో విచ్ ఇన్సూరెన్స్ కంపెనీ హ్యాస్ జాయిన్ హ్యాండ్స్ విత్ స్వాస్? ఏ ఇన్సూరెన్స్ కంపెనీ రీసెంట్గా స్వాస్ అనే ఒక వెల్నెస్ సెంటర్తో అగ్రిమెంట్ చేసుకుంది? స్వాస్ అనేది ఇది డాక్టర్ రెడ్డిస్ ల్యాబొరేటరీకి సంబంధించిన ఒక చైల్డ్ కంపెనీ అనమాట. స్వాస్ అనే ఒక హెల్త్ ఇన్సూరెన్స్ అనేది. సో ఇది రెడ్డిస్ ల్యాబొరేటరీని దీన్ని స్టార్ట్ చేశారు. ఫైనల్గా స్వాస్ వెల్నెస్ సెంటర్ వాళ్ళు ఏ ఇన్సూరెన్స్ కంపెనీతో అగ్రిమెంట్ చేసుకున్నారు? దేనికోసం అండి అంటే ఫర్ క్యాష్లెస్ అవుట్ పేషెంట్ సర్వీసెస్ టు ద హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీ హోల్డర్స్. జనరల్గా హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీ ఎవరికైతే ఉంటుందో సో దోస్ పీపుల్ విల్ గెట్ ద క్యాష్లెస్ ట్రీట్మెంట్ when they are admitting hospital, minimum 24 hours they have to stay at hospitals. Otherwise they are not getting cashless treatments. If you are approaching the hospital for the general checkups అండి, అలాంటి కేసెస్లో జనరల్ చెకప్స్కి అవుట్ పేషెంట్స్ వెళ్తున్నప్పుడు ఈ క్యాష్లెస్ ట్రీట్మెంట్స్ ఉండవు. కానీ ఇప్పుడు ఈ ఇన్సూరెన్స్ కంపెనీ వాళ్ళు వెల్నెస్
శ్వాస్ వెల్నెస్ సెంటర్తో కలిసి చేసిన అగ్రిమెంట్లో అవుట్ పేషెంట్స్ ఎవరైనా జనరల్ చెకప్ కోసం వెళ్ళినా కానీ క్యాష్లెస్ ట్రీట్మెంట్స్ ఇస్తారా అంటున్నారు. ఇంతగా అది ఏ ఇన్సూరెన్స్ కంపెనీ అండి అంటే ఐసిఐసిఐ లాంబార్డ్ జనరల్ ఇన్సూరెన్స్ కంపెనీ అవుతుంది. ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద కంపెనీ ఆఫ్ బిలాంగ్స్ టు ఐసిఐసిఐ బ్యాంక్ వాళ్ళు స్టార్ట్ చేసిన ప్రొడక్ట్ ఏనండి ఇది. ఓకేనా? సరే, నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. నెక్స్ట్ వన్ ఏంటంటే బసవరాజు బొమ్మాయి అనే పర్సన్ ఏ రాష్ట్రానికి కొత్తగా చీఫ్ మినిస్టర్ అయ్యారండి అంటే వి నో ద ఆన్సర్ షుడ్ బి హీ వాస్ కర్ణాటక స్టేట్కి 23వ చీఫ్ మినిస్టర్ అండి. యడ్యూరప్ప అనే పర్సన్ రీప్లేస్ చేస్తూ అపాయింట్ అయ్యారు. అలాగే మనకి రీసెంట్గా గుజరాత్ స్టేట్కి కొత్తగా సీఎం అపాయింట్ చేశారుగా గుజరాత్కి. సో భూపేంద్ర పటేల్ అనే పర్సన్ కొత్తగా గుజరాత్కి సీఎం అయ్యారు. సో ఎస్టర్డే ఓన్లీ ద పర్సన్ పంజాబ్ స్టేట్కి కొత్త సీఎంని అపాయింట్ చేశారు. పంజాబ్ స్టేట్ కొత్త సీఎం ఎవరండి? అమరేంద్ర సింగ్ ప్లస్లో రీప్లేస్ అయిన పర్సన్ చరణ్జిత్ సింగ్ అనే పర్సన్ పంజాబ్ స్టేట్కి కొత్తగా అపాయింట్ అయిన చీఫ్ మినిస్టర్ అండి. సో అండ్ హీ వాస్ రీసెంట్గా నిన్నే అపాయింట్ అయ్యారు. సో ఎర్లియర్ అమరీందర్ సింగ్ రిజైన్ చేసేశారు. అలాగే ఇక్కడ గుజరాత్ స్టేట్కి విజయ్ రూపాన్ అనే పర్సన్ కూడా రిజైన్ చేయడంతో వీళ్ళిద్దరిని కొత్తగా అపాయింట్ చేసిన లాస్ట్ ఈ మంత్లో అపాయింట్ చేసిన కొంతమంది చీఫ్ మినిస్టర్స్ అండి వీళ్ళిద్దరు. సరే, నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఇక్కడ ఏ బ్యాంక్ వాళ్ళు రీసెంట్గా 1 crore ఫాస్ట్ ట్యాక్స్ని ఇష్యూ చేశారండి అంటే దానికి ఆన్సర్ ఇది మనందరికీ తెలిసిందే. అది ఆన్సర్ షుడ్ బి పేటిఎం అండి. యాక్చువల్గా జనరల్గా ఫాస్ట్ ట్యాక్స్ అనేది 2021 జనవరి 1 నుంచి స్టార్ట్ చేశారు. ప్రతి వెహికల్కి ఫాస్ట్ ట్యాగ్ ఉండాలి అని. ఇప్పటి వరకు 3 కోట్ల మందికి పైనే ఫాస్ట్ ట్యాక్స్ తీసుకున్నారండి. అవుట్ ఆఫ్ 3 crore, విచ్ ఆఫ్ ద బ్యాంక్ హ్యాస్ ఇష్యూయింగ్ ద మోర్ ఫాస్ట్ ట్యాక్స్ అండి? అది ఆన్సర్ షుడ్ బి పేటిఎం పేమెంట్ బ్యాంక్ హ్యాస్ ఇష్యూ ద మోర్ ఫాస్ట్ ట్యాక్స్. సో 1 కోటి మందికి పైన ఇష్యూ చేయడం జరిగిందండి. సరే, నెక్స్ట్ క్వశ్చన్ చూడండి ఒకసారి. సో నోపూర్ చతుర్వేది అనే పర్సన్ హీ వాస్ రీసెంట్లీ అపాయింట్ యాజ్ ఏ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ఆఫ్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్? హీ వాస్ రీసెంట్లీ అపాయింట్ యాజ్ అ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ఆఫ్ భారత్ బిల్ పేమెంట్ సిస్టమ్. భారత్ బిల్ పేమెంట్ సిస్టమ్కి కొత్తగా అపాయింట్ అయిన చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్, ద నేమ్ ఆఫ్ ద పర్సన్ ఈజ్ నోపూర్ చతుర్వేది. ద భారత్ బిల్ పేమెంట్ సిస్టమ్, వీ కెన్ సే ద అబ్రివేషన్ షుడ్ బి BBPS. ఇట్ ఈస్ అ ప్రొడక్ట్ ఆఫ్ నేషనల్ పేమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా. So Bharat Bill Payment System is a product of NPCA. So the NPCA has some more products also there. RuPay card is also the launched by National Payment Corporation of India. UPA, Bharat Interface for Money application, Aadhaar enabled payment system, and unstructured supplementary service data. Next one is, we can say, National Financial Switch, National Automatic Clearing House. So these all are the products of National Payment Corporation of India only. So then if you are asking any questions or full forms are very, very important for this one. UPI is Unified Payment Interface. This is Bharat Interface for Money. Aadhaar enabled payment system. Unstructured supplementary service data. National Financial Switch. National Automated Clearing House. And now one more is BBPS, Bharat Bill Payment System only. Okay. UPI, by using UPI you can send maximum 1 lakh rupees per day. Bhim applications you can send maximum 40,000 rupees per day in 2 transactions. Each transaction 20,000. Remaining all are you can perform some type of banking services. By using IMPS is their immediate payment service is one of the application. By using IMPS you can send maximum 2 lakh rupees per day. But NEFT there is no minimum limit, there is no maximum limit. But RTGS minimum limit is 2 lakhs, maximum is no limit is there. Okay. Then next question should be see. And recently that oil and gas sector, the foreign direct investments are increases. అంటే మన ఆయిల్ అండ్ గ్యాసెస్ ఈ సెక్టార్ ఏదైతే ఉందో మన పబ్లిక్ సెక్టార్ యూనిట్స్ ఉన్నాయి కదా, ఆయిల్ అండ్ న్యాచురల్ గ్యాసెస్ కంపెనీస్ కానీ, మన గ్యాస్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్స్ కానీ, BPCL కానీ, HPCL కానీ, ఇవన్నీ మన ఆయిల్ అండ్ న్యాచురల్ గ్యాస్ కంపెనీస్ అండి. వీటిలో FDS అనేది ఇంతకుముందు 49% ఉండేవి, ఇప్పుడు దీన్ని ఇంక్రీజ్ చేశారు. సో ఎంతవరకు ఇంక్రీజ్ చేశారండి అంటే నౌ ఇట్ ఈస్ ఇంక్రీజెస్ టు 100%కి ఇంక్రీజ్ చేయడం జరిగింది. అలాగే ఈ రీసెంట్గా మన 100% FDS వచ్చి మన ఇండియాలో అగ్రికల్చర్ సెక్టార్లో 100% FDA పెట్టవచ్చు. అలాగే సింగిల్ బ్రాండ్ అనే ఏరియా ఉంది చూసారు, ఆ బ్రాండెడ్ ఐటమ్స్ అంటాం. సింగిల్ బ్రాండెడ్లో 100% పెట్టవచ్చు. టెలికామ్ ఏరియాలో కూడా 100% FDS ఉంచవచ్చు. ఎడ్యుకేషన్ ఈజ్ ఆల్సో 100% అండి. అలాగే రైల్వేస్ ఆల్సో FDS వచ్చి 100% అనమాట. దాని తర్వాత టూరిజం ఈజ్ ఆల్సో FDS వచ్చి 100. కొరియర్ సర్వీస్ అంటాం కదా, కొరియర్ సర్వీస్ అంటాం, అక్కడ కూడా FDS వచ్చి 100% అండి. ఇప్పుడు ఇలాగే ఆయిల్ అండ్ గ్యాసెస్లో కూడా FDS 100% చేశారు. ఇంతకుముందు 74%. రీసెంట్గా మన కరెంట్ అఫైర్స్లో ఇన్సూరెన్స్ సెక్టార్లో FDS ఎంతవరకు పెంచారు? 74. పెన్షన్స్లో FDS ఎంతకి ఇంక్రీజ్ చేశారు? 74. అలాగే డిఫెన్స్లో FDS ఎంతకి ఇంక్రీజ్ చేశారు? ఇది 74. ఇంతకుముందు ఇవన్నీ 49% ఉండేవి, ఇప్పుడు 79%కి పెంచారండి. 26% అనేది మన ఇండియాలో ప్రింట్ మీడియా, అలాగే డిజిటల్ మీడియా, అలాగే FM రేడియో. సో ఇక్కడ FDS వచ్చి ఎంత ఉన్నాయండి అంటే వీ కెన్ సే ఆన్సర్ 26% అండి. 49% ఎక్కడ ఉన్నాయి? ఇంకా మిగిలింది సివిల్ ఏవియేషన్లో FDS వచ్చి ఎంత అండి? 49% ఉన్నాయి. మల్టీ బ్రాండ్ అనే ఏరియా ఉందండి. మల్టీ బ్రాండ్లో 51% మల్టీ బ్రాండ్ అవుతుంది.
మల్టీ బ్రాండ్ ఎంత 51. అలాగే ఎఫ్డిఎస్ ఇంకా 49% మన ఇండియాలో స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్స్ ఉన్నాయి కదా, ఎస్ఎఫ్బి అంటారు స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్స్. అలాగే పేమెంట్ బ్యాంక్స్, ప్రైవేట్ సెక్టార్ బ్యాంక్స్ ఉన్నాయి కదా, ఇక్కడ ఎఫ్డిఎస్ వచ్చి ఇక్కడ 74% ఉన్నాయి. ఇవన్నీ మన ఇండియాలో ఉన్న డిఫరెంట్ టైప్ ఆఫ్ ఎఫ్డిఏ లిమిట్స్ అండి. సో వెరీ ఇంపార్టెంట్ పాయింట్స్, సో అప్డేట్ చేసుకోండి. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి ఒకసారి. నెక్స్ట్ పాయింట్ ఏంటంటే, ఈ బుక్ రాసింది ఎవరండి? దట్ ఈస్ రెనిగేట్స్ బార్న్ ఇన్ ద యుఎస్ఏ, ద క్రూ రిటన్ బై బరాక్ ఒబామా. ఒబామా గారితో కలిసి ఇంకో పర్సన్ కలిసి రాశారు. ద నేమ్ ఆఫ్ ద పర్సన్ ఈస్ బ్రూస్ స్ప్రింగ్స్టీన్ అనే పర్సన్ రాశారు. ఇతను ఒక మ్యూజిషియన్, ఇతను ఒక మ్యూజిక్ ప్లేయర్ అనమాట. ఒక మ్యూజిషియన్ అతను మన బరాక్ ఒబామా పొలిటీషియన్, ఇద్దరు కలిసి రాశారు. అంటే అమెరికా యొక్క డ్రీమ్స్ ఏంటి, అమెరికా అచీవ్ చేసింది ఏంటి అని, రియాలిటీ ఏంటి, డ్రీమ్ ఏంటి, రియాలిటీ. అలాగే పొలిటీషియన్స్ వచ్చిన తర్వాత వాళ్ళు చెప్తున్నది ఏంటి, ఏం జరుగుతుంది, అలాంటి వాటి మీద రాసిన బుక్ అనమాట ఇది. సో ద ఆన్సర్ ఈస్ బ్రూస్ స్ప్రింగ్స్టీన్ అండ్ బరాక్ ఒబామా బోత్ ఆర్ రిటర్న్. ఇంతకుముందు బరాక్ ఒబామా ఒక బుక్ రాశారు, ప్రామిస్డ్ ల్యాండ్ అనే ఒక బుక్ బరాక్ ఒబామా రాశారు. ప్రామిస్డ్ ల్యాండ్ అనే బుక్ రీసెంట్గా 2020లో రిలీజ్ అయింది. ఆ బుక్ని ఒబామానే రాశారండి. సరే, నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. రీసెంట్గా విచ్ ఆఫ్ ద కంపెనీ హ్యాస్ పార్ట్నర్డ్ విత్ నేషనల్ ఫెడరేషన్ ఆఫ్ ఫిషరీస్ అండ్ కోఆపరేషన్స్ ఇన్ ఇండియా. ఈ కంపెనీ ఉంది చూసారా, నేషనల్ ఫెడరేషన్ ఆఫ్ ఫిషరీస్ కోఆపరేటివ్ ఇన్ ఇండియా. దిస్ ఆర్గనైజేషన్ ఇస్ బిలాంగ్స్ టు భువనేశ్వర్. ఇది భువనేశ్వర్ హెడ్ ఆఫీస్ ఉంది. రీసెంట్గా వాళ్ళు ఒక ప్రోగ్రామ్ స్టార్ట్ చేశారండి. దే ఇంప్రూవ్ ద సేఫ్టీ ఆఫ్ ఫిషర్మ్యాన్స్ యొక్క సేఫ్టీని పెంచడం కోసం, అలాగే వాళ్ళ యొక్క ప్రాఫిటబిలిటీని, వాళ్ళ ఇన్కమ్ని ఇంక్రీజ్ చేయడం కోసం ఒక ఎకో సిస్టమ్ ప్రోగ్రామ్ని స్టార్ట్ చేశారు. ఎవరితో కలిసి స్టార్ట్ చేశారు? సో కాబట్టి విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ పార్ట్నర్డ్ విత్. సో ద స్కైలో ఈజ్ అ యుఎస్ బేస్డ్ కంపెనీ. దిస్ ఈజ్ కొలాబరేటెడ్ విత్ నేషనల్ ఫెడరేషన్ ఆఫ్ ఫిషరీస్ కోఆపరేషన్స్ ఇన్ ఇండియా. సో వై దే మేడ్ ఎ కొలాబరేషన్ అండి అంటే, టు ఇంక్రీజ్ ద సేఫ్టీ ఆఫ్ ఫిషర్మ్యాన్స్, యాజ్ ద సేమ్ టు ఇంక్రీజ్ ద ప్రాఫిటబిలిటీ ఆఫ్ ఫిషర్మ్యాన్స్. సో దట్స్ వై దిస్ ప్రోగ్రామ్ హ్యాస్ స్టార్టెడ్. అందుకే ఈ స్కైలో అనే కంపెనీ వాళ్ళతో కలిసి స్టార్ట్ చేశారండి. సరేనా? ఎందుకు? ఫార్మర్స్ యొక్క ఫిషర్మ్యాన్స్ యొక్క సేఫ్టీని పెంచడం కోసం, అలాగే వాళ్ళ ప్రాఫిటబిలిటీని ఇంక్రీజ్ చేయడం కోసం స్టార్ట్ చేసిన ప్రోగ్రామ్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. యడ్యూరప్ప అనే పర్సన్ ఏ రాష్ట్రానికి కొత్తగా సీఎంగా ఉండి రిజైన్ చేశారండి అంటే, దానికి ఆన్సర్ కర్ణాటకనేగా. సో ఇతను రిజైన్ చేసిన తర్వాత 23వ సీఎంగా అపాయింట్ చేసింది బసవరాజు బొమ్మాయి అనే పర్సన్ అపాయింట్ చేశారండి. సో దట్ ఈస్ ఓకే. నెక్స్ట్ క్వశ్చన్, ఈ పాయింట్ చూడండి. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా హ్యాస్ గోయింగ్ టు సెటప్ ద ఓవర్ హౌ మెనీ వైరాలజీ రీసెర్చ్ అండ్ డయాగ్నోస్టిక్ ల్యాబొరేటరీస్ అండర్ ద సెంట్రల్ స్కీమ్ డ్యూరింగ్ ద పీరియడ్ ఆఫ్ 15th ఫైనాన్స్ కమిషన్. మన ఇండియాలో కరోనా తర్వాత ఇండియాలో వైరాలజీస్ అండ్ ల్యాబొరేటరీస్ని పెంచాలని డిసైడ్ చేశారు. ఆల్ ఓవర్ ఇండియా ఎన్ని వైరాలజీ రీసెర్చ్ అండ్ డయాగ్నోస్టిక్ ల్యాబొరేటరీస్ని గవర్నమెంట్ స్టార్ట్ చేయబోతుందండి అంటే, దానికి ఆన్సర్ 42 అనమాట. సో ఇంతకుముందు ఇవేం లేవుండే, ఇప్పుడు 42 కొత్త ల్యాబొరేటరీస్ని, రీసెర్చ్ సెంటర్స్ని ఇండియాలో పెట్టబోతున్నారు. ఇదంతా 15th ఫైనాన్స్ కమిషన్లో పార్ట్గానే. ఎందుకంటే కరోనా వచ్చిన తర్వాత చాలా ఇబ్బంది పడ్డాం. ల్యాబొరేటరీస్కి టెస్టుల కోసం 3-4 రోజులు టైం పట్టేది. ఎందుకంటే అన్ని పూణేకే పంపించేవాళ్ళు. ఇప్పుడైతే పెరిగింది కదా. సో అలాంటిది ఎటువంటి టైప్ ఆఫ్ వైరసెస్నైనా డయాగ్నోసిస్ చేయడం కోసం స్టార్ట్ చేస్తున్నారనమాట. సో మొత్తం 15th ఫైనాన్స్ కమిషన్ యొక్క డ్యూరేషన్ ఎప్పుడండి? 2021 నుంచి 2026 వరకు. యాక్చువల్గా 2020 నుంచి 25 వరకే ఉండాలి. బట్ కరోనా వల్ల 1 year డిలేగా స్టార్ట్ అయింది ఇది. ఎన్కే సింగ్ అనే పర్సన్ 15th ఫైనాన్స్ కమిషన్కి చైర్మన్గా యాక్ట్ చేస్తున్నారండి. ఈ ఫైనాన్స్ కమిషన్ అనేది ఆర్టికల్ 280 ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్లో ఇంక్లూడ్ అయి ఉంది. ఎన్కే సింగ్ ఈజ్ 15th ఫైనాన్స్ కమిషన్ చైర్మన్గా యాక్ట్ చేస్తున్నారు. సరే, నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. నెక్స్ట్ వన్ ఈస్ వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ సైన్డ్ అన్ అగ్రిమెంట్ విత్ విచ్ ఆర్గనైజేషన్ టు వర్క్ టుగెదర్ ఫాస్టర్ డైవర్సిటీ అండ్ ఈక్వాలిటీ త్రూ ద గ్లోబల్ ఇనిషియేటివ్స్ ప్రమోటింగ్ ద హెల్త్ అండ్ సపోర్ట్ ఆఫ్ ఎవ్రీబడి ఎవ్రీవేర్. సో అంటే ఏం లేదండి, ఎస్పెషల్గా హెల్త్ అండ్ స్పోర్ట్స్ ఆఫ్ ఎవ్రీబడి అంటే ఇండియాలో వరల్డ్లో ఉన్న ప్రతి పర్సన్స్కి యొక్క స్పోర్ట్స్ రిలేటెడ్ యాక్టివిటీస్లో ఎంకరేజ్ చేయడం కోసం, అలాగే వాళ్ళ హెల్త్ రిలేటెడ్ యాక్టివిటీస్ని చూసుకోవడం కోసం. సో గవర్నమెంట్ అనేది అది వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ వాళ్ళు ఏ ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్స్తో కలిసి, ఏ ఇంటర్నేషనల్ స్పోర్ట్స్ ఆర్గనైజేషన్తో కలిసి ఇలాంటి ప్రోగ్రామ్స్ని కండక్ట్ చేస్తున్నారండి అంటే, దానికి ఆన్సర్ వచ్చి ఇంటర్నేషనల్ పారాలింపిక్ కమిటీ అండి. సో ఇంటర్నేషనల్ పారాలింపిక్ కమిటీ వచ్చి మనకి బాన్ అనే ప్లేస్లో హెడ్ ఆఫీస్ ఉంది. బాన్ అంట, BONN. ఈ బాన్ అనే ప్లేస్ ఎక్కడుందండి అంటే, ద ఆన్సర్ వచ్చి జర్మనీ కంట్రీలో ఉందండి. సో జర్మనీ. సో వాళ్ళతో కలిపి వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ వాళ్ళు ఈ ప్రోగ్రామ్ని స్టార్ట్ చేశారు. సో ఎస్పెషల్లీ దేనికోసం అండి అంటే, టు ప్రమోటింగ్ ద హెల్త్ అండ్ స్పోర్ట్ ఫర్ ఎవ్రీబడి ఎవ్రీవేర్. అండ్ వరల్డ్ ఫ్లయింగ్ డిస్క్ ఫెడరేషన్ అనే ఆర్గనైజేషన్ కొలరెడో అనే ప్లేస్లో యూఎస్లో ఉంది. ఈ ఇంటర్నేషనల్ బ్లైండ్ స్పోర్ట్స్ ఫెడరేషన్ కూడా ఇది కూడా సేమ్ జర్మనీలో కంట్రీలోనే ఉన్నాయండి. ఇంటర్నేషనల్ అసోసియేషన్ ఆఫ్ స్పోర్ట్స్ లీజర్ ఫెసిలిటీస్ ఇది జర్మనీలోనే. అండ్ ఇవన్నీ జర్మనీ బేస్డ్ ఆర్గనైజేషన్సే, ఇది ఒక్కటి తప్ప అనమాట. సో బోన్ అనే ప్లేస్లో ఇంటర్నేషనల్ పారాలింపిక్ కమిటీతో అగ్రిమెంట్ చేశారు. సరే, అదే మనకి జనరల్గా ఇంటర్నేషనల్ ఒలింపిక్ కమిటీ హెడ్ ఆఫీస్ ఎక్కడుందంటే ఏం చెప్తాం? దట్ ఈస్ లౌసాన్ అనే ప్లేస్ అండి. సో లౌసాన్ అనే ప్లేస్ వచ్చి ఇది మనకి స్విట్జర్లాండ్ కంట్రీకి వస్తుంది. అదే పారాలింపిక్ కమిటీ హెడ్ ఆఫీస్ స్విట్జర్లాండ్లో లేదు, దట్ ఈస్ ఇన్ జర్మనీ కంట్రీలో ఉందండి. సరే, నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. నెక్స్ట్ వన్, ఈ నజీబ్ మికాటి అనే పర్సన్ ఒక దేశానికి కొత్తగా ప్రైమ్ మినిస్టర్ అపాయింట్ అయ్యారు. హీ వాస్ అపాయింట్ యాజ్ ఎ న్యూ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ లిబనాన్ కంట్రీ.
ఇతను లిబనాన్ కంట్రీకి అపాయింట్ అయిన ప్రైమ్ మినిస్టర్ అండి. లిబనాన్కి కంట్రీకి బ్యూరట్ అనేది క్యాపిటల్గా ఉంది. దాని కరెన్సీ వచ్చేటప్పటికి పౌండ్ అనేది ఈ దేశానికి కరెన్సీ అండి. సో దెన్ ఎథెన్స్ అనేది ఎథెన్స్ ఈజ్ అ క్యాపిటల్ ఆఫ్ గ్రీస్ అండి. యూరో ఈజ్ అ కరెన్సీ ఆఫ్ దిస్ వన్. బెలారస్ కంట్రీకి మిన్స్క్ అనేది క్యాపిటల్గా ఉంది. మిన్స్క్ ఈజ్ అ క్యాపిటల్ ఆఫ్ బెలారస్ కంట్రీ. రూబెల్ అనేది ఈ దేశానికి కరెన్సీగా ఉందండి. రూబెల్. ఆస్ట్రియా కంట్రీ తెలుసు, వెయిన్నా అనేది క్యాపిటల్గా ఉంది. యూరో అనేది కరెన్సీ. సిరియాకి డమస్కస్ అనేది క్యాపిటల్. సిరియన్ పౌండ్ అనేది కరెన్సీ అనమాట. సో ఇక్కడ ఆన్సర్ ఏది? లెబనాన్ కంట్రీకి అపాయింట్ అయిన కొత్త ప్రైమ్ మినిస్టర్ పేరు నజీబ్ మిఖాతి అనే పర్సన్ అపాయింట్ చేశారండి. అలాగే నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. సో హూ హాస్ బీన్ అపాయింట్ యాజ్ ఏ డైరెక్టర్ జనరల్ ఆఫ్ బ్యూరో ఆఫ్ సివిల్ ఏవియేషన్ సెక్యూరిటీ. బ్యూరో ఆఫ్ సివిల్ ఏవియేషన్ సెక్యూరిటీకి కొత్తగా అపాయింట్ అయిన డైరెక్టర్ జనరల్ ఎవరు? ద ఆన్సర్ షుడ్ బి నసీర్ కమల్ అనే పర్సన్ అపాయింట్ చేశారు. ఈ ప్రవీణ్ సిన్హా అనే పర్సన్ ఎవరండి అంటే ఇతను సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్కి అపాయింట్ అయిన స్పెషల్ డైరెక్టర్ జనరల్. అతని పేరు ప్రవీణ్ సిన్హా అనమాట. The next question should be C. So which state has become the first in the country to launch an automated auditory brain system response system under universal newborn hearing screening program? The answer పంజాబ్ అండి. ఏంటండి అంటే పుట్టిన పిల్లలకి హీరింగ్ ప్రాబ్లం ఉందా లేదా కనిపెట్టడం కోసం. పిల్లలు పెరిగే తర్వాత మనకు అర్థమవుతుంది, పెరుగుతున్న కొద్దీ తెలుస్తుంటుంది దే పీపుల్ విల్ హ్యావ్ ద హీరింగ్ ప్రాబ్లం ఆర్ నాట్ అని. సో అలా కాకుండా పుట్టిన వెంటనే పిల్లల యొక్క హీరింగ్ ప్రాబ్లమ్స్ని అబ్జర్వ్ చేయడం కోసం ఒక ప్రోగ్రామ్ని ఒక స్టేట్ వాళ్ళు స్టార్ట్ చేశారు. ఆ ప్రోగ్రామ్ని ఏమని పిలుస్తామండి అంటే దిస్ ఈస్ ఆటోమేటెడ్ ఆడిటరీ బ్రెయిన్ స్టెమ్ రెస్పాన్స్ సిస్టమ్. ఆటోమేటెడ్ ఆడిటరీ బ్రెయిన్ స్టెమ్ రెస్పాన్స్ సిస్టమ్ అనే ప్రోగ్రామ్ ఒక స్టేట్ స్టార్ట్ చేసింది. రీజన్ షుడ్ బి టు ఐడెంటిఫై ద న్యూ బార్న్ బేబీస్ హీరింగ్ లాసెస్ ఆర్ ది పీపుల్ విల్ హ్యావ్ ద న్యూ బార్న్ బేబీస్ విల్ హ్యావ్ ద హీరింగ్ లాస్ ఆర్ నాట్. టు ఐడెంటిఫై దట్ వన్ దిస్ సిస్టమ్ ఆర్ స్టార్టెడ్. సో విచ్ ఆఫ్ ద స్టేట్ అండి? ఆన్సర్ వచ్చి పంజాబ్ స్టేట్ అవుతుంది. సో పంజాబ్ స్టేట్కే కదా చరణ్జీత్ సింగ్ అనే పర్సన్ కొత్తగా అపాయింట్ అయిన చీఫ్ మినిస్టర్. ఇదే పంజాబ్ సోనూ సూద్ని బ్రాండ్ అంబాసిడర్గా అపాయింట్ చేసుకుంది. ఎందుకు? వ్యాక్సినేషన్ డ్రైవ్ కోసం. ఇదే సోనూ సూద్ జండుబామి కూడా బ్రాండ్ అంబాసిడర్గా యాక్ట్ చేస్తున్నారు. సరే, పంజాబ్ స్టేట్ అనేది కరోనా ముక్త్ పింద్ అభియాన్ అనే ప్రోగ్రామ్ని స్టార్ట్ చేసింది. అలాగే పంజాబ్ స్టేట్ కరోనా ముక్త్ పింద్ అభియాన్ అనే ప్రోగ్రామ్ స్టార్ట్ చేసింది. అలాగే ఆశీర్వాద్ అనే ప్రోగ్రామ్ని కూడా పంజాబ్ స్టేట్ వాళ్ళే స్టార్ట్ చేశారండి. సరే, నెక్స్ట్ క్వశ్చన్ చూడండి ఒకసారి. సో ఇంకొక బుక్ అనమాట. సో ద బుక్ నేమ్ ఈస్ ఓవర్ ఇట్, హౌ టు ఫేస్ లైఫ్స్ హర్డిల్స్ విత్ గ్రిట్, హాస్టిల్ అండ్ గ్రేస్. లైఫ్ యొక్క ప్రాబ్లమ్స్ని ఏ విధంగా ధైర్యంగా ఎంథూసియాసిజంగా అలాగే కామ్గా ఎలా ఫేస్ చేయాలి అనే దాని మీద రాసిన బుక్ అనమాట. దట్ ఈస్ లోలో జోన్స్ అనే పర్సన్ రాశారు ఈ బుక్ని. లోలో జోన్స్ హ్యాస్ రిటన్ దిస్ బుక్. నెక్స్ట్ క్వశ్చన్ షుడ్ బి సి, విచ్ ఆర్ ద ఫాలోయింగ్ హ్యాస్ పార్ట్నర్డ్ విత్ అటల్ ఇన్నోవేషన్ మిషన్. ఏ ఆర్గనైజేషన్ రీసెంట్గా అటల్ ఇన్నోవేషన్ మిషన్, అలాగే నీతి ఆయోగ్, అలాగే బిల్ అండ్ మిలిండియా గేట్స్ ఫౌండేషన్తో, దాంతోపాటు రోబో ఫౌండేషన్స్తో అగ్రిమెంట్ చేసుకుంది. మొత్తం ఒక 4 సంస్థలు అనమాట. ఒకటి నీతి ఆయోగ్, బిల్ అండ్ మిలిండా గేట్స్ ఫౌండేషన్, రోబో ఫౌండేషన్స్. వీళ్ళతో కలిసి ఒక కంపెనీ వాళ్ళకి అగ్రిమెంట్ చేసుకున్నారు. ఏంటా ఎంఓయూ అంటే, ఇట్ విల్ హెల్ప్ ద ఛాలెంజెస్ ఫేస్డ్ బై ద స్మాల్ హోల్డర్స్ ఫార్మర్స్ అక్రాస్ ద ఏషియాస్ అండ్ ఆఫ్రికా. ఏషియా అండ్ ఆఫ్రికా కాంటినెంట్లో ఫార్మర్స్ ఫేస్ చేస్తున్న ప్రాబ్లమ్స్ని ఓవర్కమ్ చేయడం కోసం వాళ్ళు అగ్రిటెక్ ఛాలెంజ్ 2021 అనే ఒక కాన్ఫరెన్స్ని కండక్ట్ చేశారు. ద మెయిన్ ప్రోగ్రామ్ ఆఫ్ ది కాన్ఫరెన్స్ ఈస్ గివింగ్ ద సపోర్ట్ ఫర్ ద ఫార్మర్స్ ఇన్ ఏషియా అండ్ ఆఫ్రికా కాంటినెంట్ ఓన్లీ. సో ఆ ప్రోగ్రామ్ని ఎవరికి స్టార్ట్ చేశారంటే యునైటెడ్ నేషన్స్ క్యాపిటల్ డెవలప్మెంట్ ఫండ్. దిస్ యునైటెడ్ నేషన్స్ క్యాపిటల్ డెవలప్మెంట్ ఫండ్ ఈస్ బిలాంగ్స్ టు న్యూయార్క్ బేస్డ్ ఆర్గనైజేషన్. వాళ్ళు కలిసి చేశారండి. సో ఇంటర్నేషనల్ ఫండ్ ఫర్ అగ్రికల్చర్ డెవలప్మెంట్, ఇట్స్ రోమ్ బేస్డ్ ఆర్గనైజేషన్, ఇటలీ. ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్, ఇది కూడా ఇటలీ రోమ్లోనే ఉందండి. యునైటెడ్ నేషన్స్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ ఇది ఎక్కడ ఉంది? ఇది న్యూయార్క్లో ఉందన్నమాట. సో ఇప్పుడు ఆన్సర్ ఏది అంటే, యునైటెడ్ నేషన్స్ క్యాపిటల్ డెవలప్మెంట్ ఫండ్ హ్యాస్ కొలాబరేటెడ్ విత్ దీస్ ఆర్గనైజేషన్స్ టు గివ్ ద సపోర్ట్ ఫర్ ద స్మాల్ ఫార్మర్స్. నెక్స్ట్, which country became the first country to approve the nutrient enriched golden rice. న్యూట్రియంట్ ఎన్రిచ్డ్ గోల్డెన్ రైస్ ఫర్ ప్లాంటింగ్ అండి. చెట్లు అంటే గోల్డెన్ రైస్ని ప్లాంటేషన్ అనమాట. ఇది ఒక గ్రెయిన్ అండి. గోల్డెన్ రైస్ అంటే ఇది హైలీ న్యూట్రిషన్ వాల్యూస్ ఉన్న ఒక రైస్ అనమాట. సో ఈ గోల్డెన్ న్యూట్రిషన్ రైస్ని పండించడం కోసం ఒక కంట్రీ వాళ్ళు వరల్డ్లోనే ఫస్ట్ టైం అప్రూవల్ ఇచ్చారు వాళ్ళ ఫార్మర్స్కి. సో ఇంతకీ ఏ కంట్రీ అప్రూవల్ ఇవ్వడం జరిగిందండి అంటే దానికి ఆన్సర్ ఫిలిపైన్స్ కంట్రీ అవుతుంది. సో గోల్డెన్ రైస్ ఎన్రిచ్మెంట్ ప్లాంటింగ్ ఫస్ట్ టైమ్ ద కంట్రీ హ్యాస్ గోయింగ్ టు స్టార్ట్, దట్ ఈస్ ఫిలిపైన్స్ కంట్రీ. ఆ దేశంలో ఉన్న ఫార్మర్స్కి పర్మిషన్ ఇవ్వడం జరిగింది. వాళ్ళు ఇంకా గోల్డెన్ రైస్ని పండించవచ్చు. హైలీ న్యూట్రిషనల్ వాల్యూ ఉన్న రైస్ అనమాట. దీనివల్ల మాల్ న్యూట్రిషన్ అనే ప్రాబ్లం అనేది ఓవర్కమ్ అవుతుందనే ఉద్దేశంతో చెప్తున్నారు. సరే, ఆన్సర్ వచ్చి ఫిలిపైన్స్ కంట్రీ అవుతుంది. సో ఇన్ ద ఫిలిపైన్స్ కంట్రీ క్యాపిటల్ ఈస్ మనీలా అనేది క్యాపిటల్గా ఉంది. కరెన్సీ అనేది పెసో అనేది దేశానికి కరెన్సీ అండి. సరే, ఇంకొక ఎక్సర్సైజ్ చూద్దాం. ఎక్సర్సైజ్ పేరేంటంటే కట్లాస్ ఎక్స్ప్రెస్ 2021. సో ఈ ఎక్సర్సైజ్ అనేది మన ఇండియా నుంచి ఎక్కడ జరిగింది? మన ఇండియా నుంచి ఐఎన్ఎస్ తల్వార్ అనే ఒక మన నేవల్ షిప్ పార్టిసిపేట్ చేయడం జరిగింది. ఇట్ వాస్ హ్యాపెండ్ ఇన్ ద ఈస్ట్ కోస్ట్ ఆఫ్ ఆఫ్రికా. సో ఈస్ట్ కోస్ట్ ఆఫ్రికాలో ఇది జరిగిందండి. ఆఫ్రికన్ కంట్రీస్కి మన దేశాలకి మధ్యలో జరిగిన ఒక నేవల్ ఎక్సర్సైజ్ అనమాట.
సో కాబట్టి ఎక్కడ జరిగింది? ఈస్ట్ కోస్ట్ ఆఫ్ ఆఫ్రికా అనే ప్లేస్లో జరిగింది. ఫ్రమ్ ఇండియా ఐఎన్ఎస్ తల్వార్ ఈస్ వన్ ఆఫ్ ద ఇండియన్ నేవల్ షిప్పర్స్ పార్టిసిపేటెడ్ ఇన్ దిస్ ఈవెంట్. ద ఎక్సర్సైజ్ నేమ్ ఈస్ కన్సిడర్డ్ యాజ్ ఏ కట్లాస్ ఎక్స్ప్రెస్. Exercise Cutlass Express 2021 exercise only. Next question should be see 20. The next point ఏంటండి అంటే the Union Minister of Education and Dharmendra Pradhan announced to set up the National Research Foundation to strengthen the research ecosystem in the country. What is the total processed outlay of National Research Foundation? మన ఎడ్యుకేషన్ మినిస్టర్ నేషనల్ రీసెర్చ్ ఫౌండేషన్ స్టార్ట్ చేయబోతున్నారు. దేనికోసం అండి అంటే టు గివ్ ద రీసెర్చ్ ఎకోసిస్టమ్స్ ఇన్ ఇండియా. ఇండియాలో మన రీసెర్చ్ సిస్టమ్కి ఎకనామిక్స్ని లింక్ చేస్తారనమాట. అంటే బెస్ట్ రీసెర్చ్ యాక్టివిటీస్ని చేసి రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ చేసి దెన్ ఎడ్యుకేషన్ సిస్టమ్ని ప్రొవైడ్ చేయాలన్న ఉద్దేశంతో. సో దానికోసం నేషనల్ రీసెర్చ్ ఫౌండేషన్కి ఎంత డబ్బు అలొకేట్ చేస్తున్నారండి అంటే దానికి ఆన్సర్ 50,000 crores ఇస్ ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్. నేషనల్ ఎడ్యుకేషన్ నేషనల్ రీసెర్చ్ ఫౌండేషన్. సో ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద రీసెర్చ్ సెంటర్ టు బూస్ట్ అప్ ద యాక్టివిటీస్ ఇన్ ఇండియా. ధర్మేంద్ర ప్రధాన్ ఈజ్ ఎడ్యుకేషన్ మినిస్టర్ ఆఫ్ ఇండియా. హీ స్టార్టెడ్ దిస్ ప్రోగ్రామ్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి ఒకసారి. డిజిటల్ లెండర్ ప్రీస్ట్ లోన్స్ అనే కంపెనీ ఇది ఒక ఆన్లైన్లో లోన్స్ ఆఫర్ చేసే కంపెనీ అనమాట. ప్రీస్ట్ లోన్స్ వీళ్ళు రీసెంట్గా ఒక ఎన్బిఎఫ్సిస్తో అగ్రిమెంట్ చేసుకున్నారు. దేనికోసం అండి అంటే టు గివ్ ద బిజినెస్ లోన్స్ టు మైక్రో స్మాల్ మీడియా ఎంటర్ప్రైజెస్ అండి. ఇండియాలోని ఎంఎస్ఎస్కి బిజినెస్ లోన్స్ ఇవ్వడం కోసం ఈ ప్రీస్ట్ లోన్స్ అనే కంపెనీ అనేది ఇంకొక నాన్ బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కంపెనీతో అగ్రిమెంట్ చేసుకుంది. దట్ ఈస్ స్టాక్ మార్కెట్ లిస్టెడ్ కంపెనీ. దట్ ఈస్ ముంబై బేస్డ్ నాన్ బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కంపెనీ. ద ఆన్సర్ షుడ్ బి యూగ్రో క్యాపిటల్స్ అనే కంపెనీతో చేసుకున్నారు. సో ఎందుకండి అంటే ఫార్మర్స్కి అదే స్మాల్ మైక్రో మీడియం ఎంటర్ప్రైజెస్కి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సపోర్ట్ ఇవ్వడం కోసం వాళ్ళకి లోన్లు ఇవ్వడం కోసం చేసుకున్న అగ్రిమెంట్ అనమాట. యూగ్రో క్యాపిటల్స్ అనేది ముంబై బేస్డ్ కంపెనీ అండి. ఆ ప్రీస్ట్ లోన్స్ అనేది ఆన్లైన్లో లోన్స్ ఆఫర్ చేసే ఒక కంపెనీ అవుతుంది. సరే నెక్స్ట్ క్వశ్చన్ చూడండి ఒకసారి. హూ ఈజ్ గోయింగ్ టు హానర్డ్ విత్ ద మహారాష్ట్ర భూషణ్ అవార్డ్? ఎవరికి రీసెంట్గా మహారాష్ట్ర భూషణ్ అవార్డు ఇచ్చారు? అది ఆ స్టేట్ యొక్క హైయెస్ట్ అవార్డు అనమాట. 2020కి ఎవరికి ఇచ్చారండి అంటే ఆశా భోస్లే. ఆశా భోస్లే వినో కదండి. ఆశా భోస్లే ఈజ్ అ సింగర్ కదా, ఆవిడికి అవార్డు ఇచ్చాడు. సో ఏంటి అవార్డు పేరు? మహారాష్ట్ర భూషణ్ అవార్డ్. ఎస్పెషల్లీ దిస్ ఇస్ ఎవరికైనా ఇస్తారండి. సో ఎస్పెషల్లీ ఈసారి ఇచ్చింది ఎవరండి అంటే ఆశా భోస్లే సింగర్కి ప్రజెంట్ చేశారు. సరే నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. నెక్స్ట్ వన్ ఈ పాయింట్ చూడండి. విచ్ బ్యాంక్ హ్యాస్ టైప్ విత్ ఎస్ఎంసి గ్లోబల్ సెక్యూరిటీ లిమిటెడ్? ఎస్ఎంసి గ్లోబల్ సెక్యూరిటీ లిమిటెడ్తో ఏ బ్యాంక్ వాళ్ళు అగ్రిమెంట్ చేసుకున్నారు? ఎందుకండి అంటే టు ఆఫరింగ్ ఆన్లైన్ ట్రేడింగ్ సర్వీసెస్ టు కస్టమర్. సో ఆన్లైన్లో కస్టమర్స్కి ట్రేడింగ్ సర్వీసెస్ ఇవ్వడం కోసం చేసిన అగ్రిమెంట్ అనమాట. అంటే వీళ్ళు ఒక బ్యాంక్ అకౌంట్ ఇస్తారండి. దిస్ ఈజ్ అ ఓన్లీ అకౌంట్ విల్ హ్యావ్ ద 3 features. అంటే 3-in-1 అకౌంట్ అనమాట. సో ఇట్ ఈస్ గివింగ్ 3-in-1 అకౌంట్. 3-in-1 అకౌంట్ అంటే ఏమేమి ఉంటాయి? దట్ ఈస్ వన్ ఆఫ్ ద ఫెసిలిటీస్ కన్సిడర్ లైక్ సేవింగ్ అకౌంట్ ఉంటుంది, ట్రేడింగ్ అకౌంట్, డిమాట్ అకౌంట్ అనమాట. సో దీస్ 3 అకౌంట్స్ ఆర్ వెరీ హెల్ప్ఫుల్ కదా ట్రేడింగ్ చేయడం కోసం. అందుకే ఎస్ఎంసి సెక్యూరిటీస్ అనే కంపెనీ ఇదొక ఇన్వెస్ట్మెంట్ కంపెనీనే షేర్ మార్కెట్లో. వాళ్ళు రీసెంట్గా ధనలక్ష్మి బ్యాంక్తో అగ్రిమెంట్ చేసుకున్నారు. సో ఫైనల్గా కంక్లూషన్ ఏంటి? వాళ్ళ కస్టమర్స్కి ట్రేడింగ్ అకౌంట్ సర్వీసెస్ ఇవ్వడం కోసం జరిగిన ఎంఓయూ అనమాట. సో ఆన్సర్ ఏది? ధనలక్ష్మి బ్యాంక్తో చేసిన ఒక అగ్రిమెంట్ అవుతుంది. తన్ మన్ ధన్ అనేది ధనలక్ష్మి బ్యాంక్ యొక్క ట్యాగ్ లైన్ అవుతుంది. ఓకేనా? సరే నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. కరూర్ వైశ్య బ్యాంక్ యొక్క ట్యాగ్ లైన్ ఏంటి? స్మార్ట్ వే టు ద బ్యాంక్ అనేది ట్యాగ్ లైన్. బంధన్ బ్యాంక్కి ఆప్కే భలాయ్ సబ్కే భలాయ్ అనేది ట్యాగ్ లైన్. ఫెడరల్ బ్యాంక్కి యువర్ పర్ఫెక్ట్ బ్యాంకింగ్ పార్ట్నర్ అనేది ట్యాగ్ లైన్ అవుతుందండి. ఓకే సరే నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. నెక్స్ట్ వన్ ఈసి అండ్ హూ ఈజ్ ద రైటర్ ఆఫ్ ద బుక్ కాశ్మీర్ కి క్యారీ మే ఆగ్ కి లప్తే ఆఖీర్ కబ్ తక్? అంటే కాశ్మీర్ అనే ఇష్యూ ఎప్పటి నుంచి జరుగుతుంది కదా, ఎప్పుడు ఈ కాశ్మీర్లో ఈ ఈ టైప్ ఆఫ్ ఫైటింగ్స్, ఈ మంటలు, ఈ టైప్ ఆఫ్ ఫ్లేమింగ్స్ ఎప్పుడు తగ్గుతాయి? అంటే గొడవలు పడుతున్నారు కదా, వెన్ దిస్ టైప్ ఆఫ్ డిస్టర్బెన్సెస్ ఇస్ కంట్రోల్ ఇన్ ద కాశ్మీర్ అనేది మీనింగ్ అనమాట. ఈ బుక్ని ఎవరు రాశారండి అంటే దానికి ఆన్సర్ వచ్చి బీనా బుడ్కి అనే పర్సన్ రాశారు. బీనా బుడ్కి హాస్ ఆధార్ ఆఫ్ దిస్ పర్టికులర్ బుక్ అండి. అలాగే ఇంకొక బుక్ కూడా చూడండి, వన్ మోర్ బుక్ ఇసి. సో ఈ బుక్ చూడండి, ఇండియా వర్సెస్ చైనా వై దే ఆర్ నాట్ ఫ్రెండ్స్. ఇండియా చైనా మధ్యలో ఇష్యూస్ ఉన్నాయి కదా, ఎందుకు ఆ ఇద్దరు ఫ్రెండ్స్ కాదు? ద బుక్ ఎవరు రాశారండి అంటే దానికి ఆన్సర్ క్రాంతి బాజ్పేయి ఆధార్ ఆఫ్ దిస్ బుక్ అండి. క్రాంతి బాజ్పేయి అనే పర్సన్ ఈ బుక్ని రాయడం జరిగింది. బీనా బుడ్కి అనే పర్సన్ రాసిన బుక్ ఏది? ద ఆన్సర్ ఇందాక చూపించాను కదా, దిస్ బుక్ అనమాట. కాశ్మీర్కి క్యారీమే ఆగికి లప్తి ఆఖిర్ కబ్ తక్, ఈ బుక్ రాసింది బీనా బుడ్కి అనే పర్సన్ అనమాట. సరే ఇప్పుడు ఈ క్వశ్చన్ క్లియర్ కదా. ద నెక్స్ట్ క్వశ్చన్ షుడ్ బి 51th క్వశ్చన్ చూడండి. సో ఇది మీకు బ్యాంకింగ్ కరెంట్ అఫైర్స్ చెప్పినప్పుడు ఈ క్వశ్చన్ కవర్ అయిందండి. లెట్స్ సి. ఆర్బీఐ రైజ్డ్ ద లిమిట్ ఆఫ్ లోన్ ఫ్రమ్ వాట్ అమౌంట్ అప్ టు 55 crores అదర్ బ్యాంక్స్ డైరెక్టర్స్ వితౌట్ బోర్డ్ అప్రూవల్. ఒక బ్యాంక్ అనేది వేరే బ్యాంక్ యొక్క డైరెక్టర్స్కి లోన్ ఇవ్వాలంటే ఇంతకుముందు 25 lakhs ఇచ్చేది. ఇప్పుడు అది ఎంతవరకు పెంచారని అడుగుతున్నారు. ఆన్సర్ వచ్చేటప్పటికి 5 crores పెంచారండి. సో ఇట్ ఈస్ ఎర్లియర్ 25 lakhs అనమాట. సో అర్థమైన పాయింట్ అనేది. ఇప్పుడు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అనే బ్యాంక్ ఉంది. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఏం చేసింది? సో ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ యొక్క డైరెక్టర్కి లోన్ ఇవ్వాలి. ఇంతకుముందు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ డైరెక్టర్కి ఎగ్జాంపుల్గా లోన్ ఇవ్వాలంటే 25 lakhs ఇచ్చేది.
ఇప్పుడు దాన్ని 5 కోట్ల వరకు పెంచారు. ప్లస్ దానికోసం ఎస్బీఐ వాళ్ళ యొక్క బోర్డ్ ఆఫ్ డైరెక్టర్‌తో పర్మిషన్ అని తీసుకోవాల్సిన పని లేదండి. వితౌట్ టేకింగ్ ద అప్రూవల్ ఫ్రమ్ ద బ్యాంక్ దే కెన్ గివ్ ద లోన్స్ టు అప్ టు 5 crore రూపీస్ ఆఫ్ లోన్ టు అదర్ బ్యాంక్ డైరెక్టర్స్ అండి. సో, ద ఆన్సర్ వచ్చి 5 కోట్లు అనమాట. ఇంతకుముందు 25 లక్షలు ఉండేది. సరే, నెక్స్ట్ క్వెషన్ చూడండి. ఈ పాయింట్ అనేది ఈ క్వెషన్ ఆల్రెడీ అయిపోయిందిగా. ఎల్ఐసి వాళ్ళు కొన్ని క్రెడిట్ కార్డ్ ఇచ్చారని చెప్పాను. సో, ఎవరితో కలిసి స్టార్ట్ చేశారండి అంటే దానికి ఆన్సర్ ఐడీబీఐ బ్యాంక్ అండి. సో, ఈ క్వెషన్ ఆల్రెడీ రిపీటెడ్ క్వెషనే. సరే, నెక్స్ట్ క్వెషన్ చూద్దాం. ఇప్పుడు చూడు, హెచ్సిఎల్ టెక్నాలజీకి శివనాథర్ అనే పర్సన్ ఎండీగా రిజైన్ చేశారు. అతనే ఫౌండర్ ఆ కంపెనీకి. అతను రిజైన్ చేసిన తర్వాత ఆయన ప్లేస్లో ఎవరిని అపాయింట్ చేశారు? సి విజయ్ కుమార్ అనే పర్సన్ని కొత్తగా హెచ్సిఎల్ కంపెనీకి డైరెక్టర్గా అపాయింట్ చేశారు. మేనేజింగ్ డైరెక్టర్గా అపాయింట్ చేశారు. సో, ఇతను ఇప్పుడు ప్రెసిడెంట్గా యాక్ట్ చేస్తున్నారు ఇప్పటి వరకు. ఇప్పుడు మేనేజింగ్ డైరెక్టర్, అలాగే డైరెక్టర్గా ఈ కంపెనీకి అపాయింట్ చేయడం జరిగింది. సో, ఓకేనా, హెచ్సిఎల్ టెక్నాలజీస్ అనమాట. సరే, నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. Which of the following company has going to set up the India's largest 3 gigavolts Lian battery factory? సో, రీసెంట్గా ఈ కంపెనీ వాళ్ళు లోహుమ్ క్లీన్ టెక్ అనే కంపెనీ, ఇట్ ఈస్ ఇండియన్ బేస్డ్ కంపెనీనే. వాళ్ళు ఒక 3 గిగావోల్ట్ అవర్ లిథియం బ్యాటరీ పవర్ సెల్స్ని ఇండియాలో పెట్టబోతున్నారు. సో, ఇంతకుముందు ఆల్మోస్ట్ ఒక 300 గిగావోల్ట్సే ఉండేది. ఇప్పుడు దాని కాస్త 300 మెగావోల్ట్స్ ఉండేదండి. ఇప్పుడు 3 గిగావోల్ట్స్ అనమాట. సో, ఆల్మోస్ట్ 3 గిగావోల్ట్స్ అంటే 3000 మెగావోల్ట్స్ ఆఫ్ అవర్స్ పరంగా ఒక లిథియం బ్యాటరీస్ని ప్రొడ్యూస్ చేయడం కోసం సో ఇండియాలో ఒక ప్లాంట్ని స్టార్ట్ చేయబోతున్నారు. సో, ఏ కంపెనీ ఇండియాస్ ఈ ఫ్యాక్టరీని సెటప్ చేయబోతుంది అండి అంటే దానికి ఆన్సర్ లోహమ్ క్లీన్ టెక్ అనే కంపెనీ వాళ్ళు స్టార్ట్ చేస్తున్నారు. ఇట్ ఈస్ ఇండియన్ బేస్డ్ కంపెనీ. సో, ఇంకా ఫ్యూచర్లో లిథియం అయాన్ బ్యాటరీస్ అనేది ఇండియాలో ఎక్కువగా ప్రొడ్యూస్ అవుతాయి అనమాట. సో, అలాగే రీసైక్లింగ్ కెపాసిటీని కూడా పెంచారండి. ఇంతకుముందు రీసైక్లింగ్ కెపాసిటీ వచ్చేటప్పటికి ఆల్మోస్ట్ అరౌండ్ ఒక 10,000 వరకు ఉండేది. ఇప్పుడు దాన్ని 10 టైమ్స్ పెంచారు. అంటే ఒక 1 lakh లిథియం బ్యాటరీస్ని, ఒక 1 లక్ష లిథియం బ్యాటరీస్ రీసైక్లింగ్ చేసే కెపాసిటీ కూడా రీసెంట్గా పెరిగింది. సరే, నెక్స్ట్ క్వశ్చన్ చూడండి ఒకసారి. సో, హౌ మెనీ టైగర్ రిజర్వ్స్ హాస్ బీన్ రిసీవ్డ్ యాజ్ ఏ అక్రిడియేషన్ ఆఫ్ గ్లోబల్ కన్జర్వేషన్ అజ్యూర్డ్ టైగర్ స్టాండర్డ్స్? మన ఇండియాలో ఎన్ని టైగర్ రిజర్వ్స్కి గ్లోబల్ టైగర్ రిజర్వ్ స్టాండర్డ్స్ ఇచ్చారు? ఎందుకంటే బెస్ట్ టైగర్ రిజర్వ్స్ కానీ బాగా టైగర్స్ని ప్రొటెక్షన్ చేస్తున్నాయి, అందుకని వాటికి అక్రిడేషన్స్ ఇచ్చారు. సో, గ్లోబల్ కన్జర్వేషన్ అవార్డు వచ్చిందండి. ఎన్ని టైగర్ రిజర్వ్స్కి గ్లోబల్ కన్జర్వేషన్ స్టాండర్డ్స్ వచ్చాయండి అంటే మొత్తం 14 టైగర్ రిజర్వ్స్ అనమాట. దాంట్లో అస్సాంలో ఒక 3 టైగర్ రిజర్వ్స్ ఉన్నాయి. ఇది కాజిరంగా ఒకటి, మానస్ ఒకటి, ఓరంగ్ అనేది. అలాగే తర్వాత అస్సాం స్టేట్ కదా, తర్వాత మధ్యప్రదేశ్ స్టేట్ కూడా సాత్పురా టైగర్ రిజర్వ్ ఒకటి, అలాగే కన్హా టైగర్ రిజర్వ్ ఒకటి, పన్నా టైగర్ రిజర్వ్ ఒకటి. ఇవన్నీ మధ్యప్రదేశ్లో ఉన్న టైగర్ రిజర్వ్స్. అలాగే పెంచ్ టైగర్ రిజర్వ్ అనేది మహారాష్ట్ర స్టేట్లో ఉన్న టైగర్ రిజర్వ్కి వచ్చింది. సుందర్బన్ టైగర్ రిజర్వ్ ఇన్ వెస్ట్ బెంగాల్, దానికే స్టేటస్ ఇచ్చారు. బందిపూర్ టైగర్ రిజర్వ్ని కర్ణాటక స్టేట్ కానీ, అన్నమలై టైగర్ రిజర్వ్ ఒకటి, దాని ఒక ముదుమలై టైగర్ రిజర్వ్స్, ఈ 2 తమిళనాడు స్టేట్ అనమాట. సో, ఇలా మొత్తం 14 వాల్మీకి టైగర్ రిజర్వ్ బీహార్ స్టేట్లో, ఇలా మొత్తం 14 టైగర్ రిజర్వ్స్కి దట్ ఈస్ అ గ్లోబల్ కన్జర్వేషన్ అజ్యూర్ టైగర్ స్టాండర్డ్స్ అవార్డుని ప్రజెంట్ చేశారు. దే ఆర్ పర్ఫార్మింగ్ వెరీ వెల్ అనమాట. టైగర్ ప్రొడక్షన్స్లో బాగా వర్క్ చేస్తున్నాయి కాబట్టి ఈ 14 టైగర్ రిజర్వ్స్కి ఈ స్టేటస్ని ఇవ్వడం జరిగిందండి. సరే, నెక్స్ట్ క్వశ్చన్ చూడండి ఒకసారి. సో, హెచ్డిఎఫ్సి బ్యాంకు, ఐసిఐసి బ్యాంకు, అలాగే ఇంకొక బ్యాంకు కూడా, విచ్ అదర్ బ్యాంక్ హ్యాస్ పిక్డ్ అప్ ఏ స్టాక్ ఇన్ బ్లాక్ చైన్ టెక్నాలజీ ఫోకస్డ్ స్టార్ట్అప్ ఐబీబీఐసి ప్రైవేట్ లిమిటెడ్. సో, ఐబీబీఐసి ప్రైవేట్ లిమిటెడ్ ఒక బ్లాక్ టెక్నాలజీ అంటే కంప్లీట్ ఒక సెక్యూరిటీ ప్రొవైడ్ చేసే ఒక ప్లాట్ఫామ్ అనమాట. డిజిటల్ సెక్యూరిటీ ఇచ్చేది. సో, దీంట్లో ఆల్మోస్ట్ మన 3 బ్యాంకులు ఏం చేసాయండి అంటే అట్లీస్ట్ దే ఆర్ పర్చేస్డ్ అరౌండ్ ఆల్మోస్ట్ నియర్లీ 5% ఆఫ్ షేర్ని కొన్నాయండి. అంటే ఒక్కొక్కరు ఎంత ఇచ్చారు అండి అంటే 4.9% అరౌండ్ షేర్ అనమాట. సో, ఆల్మోస్ట్ ఐసిఐసి బ్యాంక్ హ్యాస్ ఇన్వెస్టెడ్ 5 lakhs, అలాగే హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఒక 5 lakhs అనమాట. దెన్ ఇంకొక బ్యాంక్ కూడా ఉంది కదా, యాక్సిస్ బ్యాంక్ ఉంది. వీళ్ళు ఆల్మోస్ట్ 4.5 lakhs, 4.9 lakhs ఇన్వెస్ట్ చేశారండి. ఇంకొక బ్యాంక్ ఏది అంటే యాక్సిస్ బ్యాంక్. వీళ్ళు ముగ్గురు కలిసి ఈ ఐబీబీసీ ప్రైవేట్ లిమిటెడ్లో ఆల్మోస్ట్ అరౌండ్ 14 లక్షల పైన ఇన్వెస్ట్ చేశారు. సో, ఆల్మోస్ట్ దే పర్చేస్డ్ ద నియర్లీ 5% షేర్ అనమాట. సో, ఓకే, సరే, నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. లాస్ట్ 4-5 క్వశ్చన్స్ ఉన్నాయి. So, according to the data by the RBI, digital payment recorded growth of what percent during the year ended March 2021? 2021 మార్చ్ 31 వరకు, మార్చ్ 31 వరకు ఇండియాలో ఎంత పర్సెంటేజ్ ఆఫ్ డిజిటల్ ట్రాన్సాక్షన్స్ పెరిగాయి కంపేర్ టు ప్రీవియస్ ఇయర్? Compared to previous year, the 2021 by the March 31st, India had the total recorded almost 30.19% of digital transactions are increases. కంపేర్ టు ప్రీవియస్ ఇయర్ అండి. అంటే చాలామంది డిజిటల్ ట్రాన్సాక్షన్ చేస్తున్నాం కదా, ఫోన్పే కానీ, గూగుల్ పేస్ కానీ, పేటిఎం పేస్, అమెజాన్ పేస్, లోట్ ఆఫ్ పీపుల్ హ్యాస్ పేయింగ్ ద డిజిటల్ ట్రాన్సాక్షన్స్. సో, ఆల్మోస్ట్ అరౌండ్ 30.19% ఆఫ్ డిజిటల్ ట్రాన్సాక్షన్స్ ఆర్ ఇంక్రీజెస్ ఇన్ ఇండియా. The next question should be, which country has launched the world's largest emission of carbon emissions trading program? So, the answer వచ్చి చైనా కంట్రీ వాళ్ళు వరల్డ్లోనే లార్జెస్ట్ ఎమిషన్ ట్రేడింగ్ ప్రోగ్రామ్ స్టార్ట్ చేశారండి. జనరల్గా దీని ప్రోగ్రామ్ యొక్క మెయిన్ ఇంటెన్షన్ ఏంటి అంటే
సో అక్కడున్న మన పొల్యూషన్ బోర్డు వాళ్ళు ఏం చేస్తారండి అంటే, ఆ దేశంలో కంపెనీస్ కొన్ని రూల్స్ ఇస్తారు. ఇంత పర్సెంటేజ్ కంటే ఎక్కువ మీరు గనక పొల్యూషన్ గనక కార్బన్ ఎమిషన్స్ కనుక రిలీజ్ అయితే పెనాల్టీలు పడతాయన్నమాట. అలాంటిది ఏకంగా ఆ దేశంలో చాలా హెవీ చార్జెస్‌ని ఇంపోజ్ చేయడం గాని, అదొక ట్రేడింగ్ ప్లాట్‌ఫార్మ్‌లా క్రియేట్ చేస్తున్నారు. సో మనీని దే ఆర్ గివింగ్ రూల్స్ టు ఎవ్రీ కంపెనీస్. ఆ స్పెసిఫిక్ లిమిట్ మెన్షన్ చేసి, సో అంతకంటే ఎక్కువైతే దే ఆర్ కలెక్టింగ్ హ్యూజ్ అమౌంట్ ఆఫ్ మనీ. సో అలా ప్రపంచం మొత్తం మీద ఎక్కువ అమౌంట్ ఆఫ్ మనీ కార్బన్ ఎమిషన్స్‌ని మీద ఎక్కువ ట్రేడింగ్ చేస్తూ అమౌంట్ ఆఫ్ మనీ తీసుకుంటున్న దేశం ఏది అంటే చైనా కంట్రీ ఫస్ట్ ప్లేస్‌లో ఉందన్నమాట. తర్వాత చాలా కంట్రీస్ ఉన్నాయి. అంటే 2030 వచ్చేటప్పటికి కార్బన్ ఎమిషన్స్‌ని కంట్రోల్ చేయాలి. 2060 వచ్చేటికి జీరో కార్బన్ ఎమిషన్స్‌గా ఉండాలనేది టార్గెట్. సో అందుకే ఈ చైనా వాళ్ళు కార్బన్ ఎమిషన్స్‌ని తగ్గించడం కోసం స్టార్ట్ చేసిన ప్రోగ్రామ్ అనమాట. ద ఆల్మోస్ట్ ఆన్సర్ షుడ్ బి చైనా కంట్రీ హాస్ స్టార్టెడ్ దిస్ కాన్సెప్ట్ అండి. నెక్స్ట్ క్వెషన్ ఏంటండి అంటే, హూ హాస్ కాన్ఫర్డ్ ద నార్మన్ బోర్లాగ్ నేషనల్ అవార్డ్? నార్మన్ బోర్లాగ్ అనే పర్సన్ ఎవరు? ఇతను యూఎస్ కంట్రీ అండి. ఇతని ఫాదర్ ఆఫ్ గ్రీన్ రెవల్యూషన్ అంటాం. మన ఇండియన్ ఫాదర్ ఆఫ్ గ్రీన్ రెవల్యూషన్ అంటే ఎంఎస్ స్వామినాథన్. కానీ ప్రపంచం మొత్తం మీద ఫస్ట్ గ్రీన్ రెవల్యూషన్ కాన్సెప్ట్ తెచ్చిన పర్సన్ నార్మన్ బర్లాగ్ అనే పర్సన్. హీ వాస్ ఫ్రమ్ యూఎస్ కంట్రీ. రీసెంట్‌గా నార్మన్ బోర్లాగ్ నేషనల్ అవార్డ్ ఫర్ ఎక్సలెన్స్ ఇన్ అగ్రికల్చర్ రీసెర్చ్ బై ద ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చర్ రీసెర్చ్. టెల్ మీ హూ వాస్ ద పర్సన్ రీసెంట్లీ వన్ దిస్ అవార్డ్? నార్మన్ బోర్లాగ్ అనే ఒక అగ్రికల్చర్ అవార్డ్ రీసెంట్‌గా ఎవరు గెలుచుకున్నారండి అంటే, దాని ఆన్సర్ వచ్చి ద నేమ్ దాన్ పర్సన్ షుడ్ బి కాజల్ చక్రవర్తి హాస్ రీసెంట్లీ వన్ దిస్ అవార్డ్ ఓన్లీ. కాజల్ చక్రవర్తి అనే పర్సన్ రీసెంట్‌గా అవార్డ్‌ని గెలుచుకోవడం జరిగిందండి. ఓకేనా? సరే, దెన్ ఇండియన్ పర్సన్. సో ద లాస్ట్ బట్ వన్ క్వశ్చన్ షుడ్ బి సి. దెన్ అబ్దుల్లా షాహిద్ అనే పర్సన్ యునైటెడ్ నేషన్స్ సెక్యూరిటీ జనరల్ అసెంబ్లీకి రీసెంట్‌గా 76th సెషన్‌లో 76th యునైటెడ్ నేషన్ జనరల్ అసెంబ్లీకి ఇతన్ని ప్రెసిడెంట్‌గా అపాయింట్ చేశారు. ఈ అబ్దుల్లా షాహిద్ అనే పర్సన్ ఏ దేశానికి సంబంధించిన పర్సన్ అండి అంటే, ది వాస్ ఫ్రమ్ మాల్దీవ్స్ కంట్రీకి యాక్ట్ చేసిన పర్సన్ అండి. ఇతను ఫారెన్ అఫైర్స్ మినిస్టర్‌గా యాక్ట్ చేసిన పర్సన్. అతన్ని రీసెంట్‌గా అపాయింట్ చేశారు. సో దెన్ లాస్ట్ క్వశ్చన్ షుడ్ బి సి. వేర్ డిడ్ ద ఇండియాస్ 12th ఎడిషన్ ఆఫ్ ఇండియా రష్యా జాయింట్ మిలిటరీ ఎక్సర్సైజ్ ఎక్కడ జరిగిందండి అంటే, దానికి ఆన్సర్ వచ్చి వోల్గోగ్రాడ్ రష్యాలో జరిగింది. ఇట్ ఈస్ ఇంద్రా. ఈ ఎక్సర్సైజ్ పేరేంటి? ఇంద్రా అనే ఎక్సర్సైజ్ అనమాట. సో ఇది ఇండియాకి రష్యాకి మధ్యలో జరిగిన ఒక నావల్ ఎక్సర్సైజ్. అది రష్యా కంట్రీలో వాల్గోగ్రాడ్ అనే ప్లేస్లో జరిగిందండి. ఓకేనా? సో దిస్ ఈస్ ద కరెంట్ అఫైర్స్ ఆఫ్ 4 parts of July month current affairs. So the next class మనం we will discuss for another month. నెక్స్ట్ క్లాస్లో సెప్టెంబర్ పార్ట్ 1 కరెంట్ అఫైర్స్ స్టార్ట్ చేద్దామండి. ఓకేనా? థ్యాంక్ యూ వెరీ మచ్.